28 years బ్యాక్ వచ్చినావు కదా, దట్ టైమ్ దెర్ వాజ్ నో ఇంటర్నెట్. ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చేదంటే స్విట్జర్లాండ్ అనగానే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చి ఇంకా అక్కడ ఏ చేయమంటే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యారా? నిజంగా చెప్తున్నా, నాకు స్విట్జర్లాండ్ ఎక్కడుందో తెలియదు. అప్పుడు ఎలా ఉండే స్విట్జర్లాండ్? పేరెంట్స్ ఏదైనా మాట్లాడాలంటే ఫోన్ ఏమన్నా ఉండేదా? ఈ కార్డులు పెట్టాలి, అది మాట్లాడుకోవాలి. తెలుగు కమ్యూనిటీ ఏమన్నా స్టార్ట్ అయిందా? అప్పుడు ఇంకా తెలుగు కమ్యూనిటీ లేదు. అప్పుడు ఇండియన్ కమ్యూనిటీ ఉంటేనే 10,000 ఇండియన్స్ కనపడుతున్నారు. కరెక్ట్. వాట్ వేర్ ద స్టెప్స్? ఆ భోగి మీద మా స్విస్ తెలుగు ఫ్యామిలీస్ అని రాశారన్నట్టు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ కిడ్స్, బిట్వీన్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇక్కడికి, మన క్లాస్కి టీచర్లు వస్తారు. ఇక్కడ ఆ పర్టికులర్ టీచర్ క్లాస్లోకి వెళ్ళి అటెండ్ అవ్వాలి. గిమ్నాజియం ఎందుకు స్పెషల్? మటూరా సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఈజ్ ది మన గెమెండే పంచాయతీ సిటిజన్షిప్ ఫస్ట్ అప్రూవ్ అయితేనే ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. స్టార్ట్కి మన గెమెండే ఆర్ పంచాయతీ వర్డ్ నో అన్నాడంటే లేదు, యు ఆర్ విత్ ద పాస్పోర్ట్ ఫర్ 15 years. ఇది అక్సెప్ట్ చేసేస్తే ఈజీ అవుతుంది మీకు స్విట్జర్లాండ్. లోపలికి వచ్చి యూ కెన్ బి ఇండియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ రావాలంటే యూఎస్ లోపల మెకానికల్ ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్ సైన్స్ షిఫ్ట్ అవ్వచ్చు. ఇక్కడ అలా చేయలేవు. వాట్ ఈస్ వన్ స్విట్జర్లాండ్ హ్యాబిట్ ఆర్ ద కల్చర్ ఇయర్? వేదిక్ సైన్స్లో చెప్పినట్టు ఎక్కడైతే గోవులు ఎక్కువ ఉంటాయో, నేచర్కి ఎట్లా వాల్యూ ఇవ్వాలి, ప్రకృతి లోపల ఎట్లా ఉండాలి, అంటే ప్రకృతితో పాటు ఎలా ఉండాలి, మనిషికి వాల్యూ ఎలా ఇవ్వాలి అని ఈ వాల్యూస్ మాత్రం ట్రెమెండస్గా నేర్చుకుంటాం. పంక్చువాలిటీ. వాళ్ళు ఏం చెప్పారంటే స్విట్జర్లాండ్ ఈజ్ ఎ ఫార్మర్ కంట్రీ అని చెప్పి స్టార్ట్ చేసేది. యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఫార్మర్ కంట్రీ కదా. హలో అండి, ఎలా ఉన్నారు? సో మంచి మంచి ఎపిసోడ్స్ వస్తున్నాయి. ఈరోజు మన ఊర్లో ఒక చెట్టు కింద కూర్చుని సరదాగా ఎలా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకుందాం. రండి వెళ్ళిపోదాం వీడియోలోకి. అవునన్నా, ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫైనల్గా కాదు, అడగగానే వచ్చావు. నాకు చాలా బాగా తెలుసు నువ్వు, నీ దగ్గర వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఏంటి లైఫ్ ఇక్కడ పవన్ వాట్ ఈస్ టుడే? మళ్ళీ చెప్తున్నాను, నా పేరు పవన్ దుద్దీలా. నేను గత ఒక 28 years నుంచి ఇక్కడ స్విట్జర్లాండ్లో ఉంటున్నాను. ఓకే. 24 years నేను ఇండియాలో ఉన్నాను. స్విట్జర్లాండ్లో 28 years ఉన్నాను. యాజ్ ఆఫ్ నౌ స్విస్లోనే ఎక్కువ టైం గడిపినట్టు అయిపోయింది. మ్యారీడ్, భార్య పేరు మాధురి, పిల్లల పేరు కపీష్, మహాలక్ష్మి. వాడేమో 23 years, పాపనేమో 17 years. వాడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, ఈటీఎస్లో చదువుతున్నాడు. వాడు మాస్టర్స్లో ఎన్రోల్ అయ్యాడు. పాపనేమో 11th class గిమ్నాసియంలో చదువుతుంది. గుడ్. ఇది నేను పవన్ అంటే. సూపర్. అటు ఆఫీస్ వృత్తిపరంగా చూసుకుంటే నేను ఒక ఐటీ కన్సల్టెంట్ని జూరిక్ లోపల పనిచేస్తాను. నాకు ఏం తెలుసుకోవాలని ఉందంటే 28 years బ్యాక్ వచ్చినావు కదా. అవును. దట్ టైమ్ దెర్ వాజ్ నో ఇంటర్నెట్. నా అంటే ఇండియాలో అంటే ఇంటర్నెట్ లేదు, ఇక్కడేమో ఇంకా అప్పుడు మోస్ట్లీ డెవలప్డ్ కంట్రీ కదా, ఇంకా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా అంతగా లేవు మనకు అప్పుడు. పుట్టింది ఎక్కడన్నా? ఎంతమంది మీరు? ఎలా స్టార్ట్ అయింది స్కూలింగ్? నేను పుట్టడము మంథని గ్రామం, పెద్దపల్లి ఆర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్. పెరిగిందంతా హైదరాబాద్. అంతా హైదరాబాద్. నాకు ఒక్కటే ఒక ప్రపంచం తెలుసు, సైదాబాద్ కాలనీ ఒక్కటే తెలుసు, నాకు ఇంకేం తెలియదు. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ స్కూలు, ఆ ఇల్లు, మా లొకాలిటీ, ఆటలు, అవునా, ఇంతే తెలుసు. నాకు ఇంకేం తెలియదు బయట సంగతులు. ఇంగ్లీష్ మీడియం అన్నా? ఇంగ్లీష్ మీడియం. స్కూలింగ్ అంతా అక్కడ అయిందన్నా? స్కూలింగ్ అంతా శాంతినికేతనే. నేను డిప్లొమా చదివాను. డిప్లొమా వచ్చేసి మాది కులికోతుబ్ పాలిటెక్నిక్ కాలేజ్. అక్కడే ఇంటికాడ నుంచి, ఇంటి దగ్గర నుంచి 8 kilometers 9 kilometers చంద్రాయణగుట్టలో ఉండేది. సో డిప్లొమా అయిందన్న. అవును. బయటికి వెళ్దాము లేకపోతే ఏంటి ఆ థాట్ ప్రాసెస్? లైక్ ఆ టైంలో జాబ్ చేద్దామన్నా, ఏంటి థాట్ ప్రాసెస్? నువ్వు నమ్ముతావో లేదో, నేను చాలా నా జీవితం విచిత్రమైన సర్కిల్. యాక్చువల్గా నేను డిప్లొమా అయిన తర్వాత ఇంకా చదువుకోవాలనుకోలేదు. మా ఫాదర్ డిప్లొమాతో ఆపేద్దాం అనుకున్నాను. నిజంగా చెప్తున్నా, డిప్లొమా అయిన తర్వాత ఆపేద్దాం అనుకున్నా. అయిపోయింది. అప్పుడు ఏం చేసా కదా అంటే, ఒక 1 year గోద్రేజ్ అండ్ బాయ్స్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేశాను. అక్కడే హైదరాబాద్. అక్కడే ఫస్ట్ 6 months నేను దాంట్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. తర్వాత వాడు నాకు ప్రమోషన్ ఇచ్చి విజయవాడ పొమ్మన్నాడు. అప్పుడు మా ఫాదర్ అన్నాడే, ఇవన్నీ వద్దు, నువ్వు ఇంజనీరింగ్ చదువుకో అని అన్నాడు. అప్పుడు డిప్లొమా పర్సంటేజ్ తోటి ఈ చెన్నై లోపల
3 yearsలో ఇంజనీరింగ్ అయిపోయే ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు కూడా ఉందన్న అది. డిప్లొమా చేస్తే సెకండ్ ఇయర్కి జాయిన్ అయిపోతారు. అవునా? అదే కదా? కరెక్ట్ సెకండ్ ఇయర్. మేము కూడా అలాగే. సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ ఇక ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో జాయిన్ అయ్యాను. ఓ ఓకే ఓకే. జాయిన్ అయ్యి అది ఆల్మోస్ట్ 2.5 yearsలో ఇంజనీరింగ్ అరేంజ్ చేశాను నేను ఓకే. చెన్నైలో. అప్పుడు మరి ఇంజనీరింగ్ చదువుకున్నావు. ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఏంటి థాట్ ప్రాసెస్, ఏంటి ప్లాను? అప్పుడు కొంతమంది ఒక 6-7 పీపుల్ స్టూడెంట్స్ ఉండేది. వీళ్ళందరి దాంట్లో కూడా మేము ముగ్గురు నలుగురు దోస్తులు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. మేమేమో మాకు ఆ టైంలో కూడా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చేదంటే USCFI అని ఒకటి ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఏంటది? US కౌన్సిలేట్లో ఒక డిపార్ట్మెంట్ ఉండేది. దాంట్లో కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉంటాయి అన్నట్టు. వాళ్ళ అడ్రస్లు, ఏమి స్టైఫండ్ ఇస్తారా, ఇయ్యరా, ఫీజు ఎంత, అదెంత, మనం ఏం చేయాలి, మన మార్కులు ఎన్ని ఉండాలి, మనకి ఏమేమి, ఒక వెబ్సైట్ లాగా అదే. ఇంకా US ఆ టైంలో అలా ఉండేది. పెద్ద పెద్ద పుస్తకాలు, ఆ పుస్తకాలన్నీ తీసి మనకు కావాల్సిన యూనివర్సిటీస్ అవన్నీ చెక్ చేసుకోవడం. కానీ విచిత్రం ఏంటంటే నేను ఫస్ట్ టైం ఏదైతే కాలేజ్ తీసి చూశానో టెన్నెసీ టెక్నాలజీ యూనివర్సిటీ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ కాలేజీకి నాకు I-20 వచ్చింది. కానీ ఎప్పుడైతే మేము ఈ కాలేజ్ చూస్ చేసుకోవడము ఇదంతా ఫ్రెండ్సే బేసికలీ. అవునా? 3-4 ఫ్రెండ్స్, అవి మాట్లాడుకోవడం, అందరం వెతుక్కోవడం, తెలుసుకోవడం. అందులో మాకు డిఫరెంట్ ఆఫ్ మార్కులు అవన్నీ ఉంటాయి కదా, ఎవరి ఫైనాన్షియల్ బేసిస్ అవి కూడా ఉంటాయి కదా. నాకున్న పరిస్థితిలో కూడా నాకు అప్పుడు వాడు 10 lakhs అడిగాడు. 8 lakhs to 10 lakhs నేను చూపించాలి బ్యాంక్లో. ఇది అప్పుడు I-20కి. సో నాకెందుకో ఆ మూమెంట్లో నాకు నచ్చలేదు. ఇన్ని పైసలు ఎందుకు అని అనిపించింది. మరి ఆ మూమెంట్లో అలా అనిపించింది, ఈ పైసలు ఎందుకు ఇన్ని వేస్ట్ చేస్తున్నాను. ఓకే. అయితే ఇంకెట్లా కాదు నాన్న, నేను జాబ్ చేసుకుంటాను. అయితే జాబ్ చేసుకుంటాను, నేను మెకానికల్ సైడ్ నేను వెతుక్కుంటున్నా జాబులు. మా ఫాదర్ మాత్రం లేదు, నువ్వు కంప్యూటర్ సైన్స్లో జాబ్ చేయని చెప్పేసి అప్పుడు ఈ CBSI అని ఒకటి ఉండింది. CBSI దాంట్లో కూడా ఒక ఎగ్జామ్, దానికి నా మార్క్ లిస్ట్ ఆయన సబ్మిట్ చేశాడు, ఫామ్ ఫిల్ చేసి. మా ఫాదర్, నాన్నగారు. నేను దానికి పోనని. అయితే ఆ రోజు నాకు ఇప్పటికీ చాలా గుర్తుంది. ఆ రోజు ప్రొద్దునట్టు నేను పడుకొని ఉన్నా, మా నాయనమ్మ ఇంట్లో ఉంది, నేను పడుకొని ఉన్నా. ఫోన్ వచ్చింది, ఫోన్ ఉంది అక్కడ. అంటే ఫోన్ వచ్చింది, అరే ఫోన్ మీ నాన్న ఫోన్ చేశాడంటే లేచిన తర్వాత ఏమైనా ఇంకా ఇంట్లోనే ఉన్నావు అనండి. అంటే అవును నాన్న ఇంట్లోనే ఉన్నాను. అదేంటి పోలేదా అని అన్నాడు. పోలేదన్న. అరే ఇంకా 2 గంటలు ఉన్నది ఇక్కడి నుంచి, అదొక ఇప్పటికి కూడా అక్కడే అన్ని సెంటర్లు, అన్ని ట్యూషన్ సెంటర్లు అన్నీ అక్కడే ఉంటాయి. అదేం ప్లేస్ ఇప్పుడు గుర్తుకు రావట్లేదు టక్కన, కానీ అక్కడ ఉండేది. అయితే సరే అని బస్లో వెళ్ళేసి ఎగ్జామ్ రాశాను. వాడు రిజల్ట్ చెప్తా అన్నగానే నేను పట్టించుకోలేదు. ఎగ్జామ్ రాసేసాను, వెళ్ళిపోయి మా ఫ్రెండ్ ఇంట్లో టీవీ టవర్ దగ్గర మా ఫ్రెండ్ ఉండేవారు, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసి వాళ్ళతో ఉన్నాను. మేము మామూలుగా 7 o'clock ఖచ్చితంగా అందరం కలిసి తింటాం భోజనం. ఆ రోజు ఈ ఎగ్జాము, అటు ఫ్రెండ్ దగ్గరికి ఆడాము, వచ్చిన తర్వాత తినడానికి వచ్చావా అని అన్నాడు మా ఫాదర్. ఇట్లనే ఏమన్నా ఏమైంది, ఎగ్జామ్ రాసావా అని అన్నాడు. రాశాను. రిజల్ట్ వచ్చిందంటే ఏమో వాడేం చెప్పలేదు అన్నా. వాడేందుకు చెప్తాడు, నువ్వు కదా ఉండి తెలుసుకోవాలి అని అన్నాడు. నేనన్నా అంటే ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉండేది, నాకు ఇంట్రెస్ట్ లేదు కదా దాని మీద. కాబట్టి నేను ఇలా మాట్లాడడం మొదలుపెట్టా. బట్ ఆయన అన్నాడు, అది వచ్చిందా అని అన్నాడు. అదేమో నాకు తెలియదు అని అన్నా. నువ్వు మంచి రాసావా అన్నాడు. నేను రాసా, మరి మంచిగా రాసినట్టు అనిపిస్తున్నది నాకు అని నేను అన్నా. అది అనలిటికల్, లాజికల్, ఇంకోటి ఏదో ఉంటుంది 3. అది పాయింట్. అది రాశాను. తర్వాత ఆయన చెప్పాడు అన్నాడు, అరే నీకు వచ్చిందిరా, నువ్వు పోయి జాయిన్గా, నేను పైసలు కట్టి వచ్చానన్నాడు. ఓకే. అంటే అప్పుడు వెళ్ళాను. కానీ దాంట్లో విచిత్రంగా ఏంటంటే అది మా నాన్న చెప్తే తర్వాత తెలిసింది నాకు. ఏమని అంటే అందులో గిట్ట సీట్ వస్తే నాకు వాడు జాబ్ గ్యారంటీ ఇచ్చాడు. ఓకే. ఎందుకని అంటే బికాజ్ నా పర్సంటేజ్ మార్కులు బాగున్నాయి, ప్లస్ ఇందరి యాప్టిట్యూడ్, అనలిటికల్, లాజికల్, కరెక్ట్, ఈ మూడిట్లో కూడా మంచి మార్కులు వచ్చి నేను ఇంగ్లీష్ మంచి మాట్లాడుంటే వాడు జాబ్ గ్యారంటీ అన్నట్టు. సో జాబ్ గ్యారంటీ అని అంటే 5-6 కంపెనీలు వస్తాయి, దాంట్లో కూడా మనం చూస్ చేసుకోవాలి. ఓకే. అలా నేను ఫస్ట్ జాబ్ నేను చేసింది డేటామెటిక్స్లో, బాంబేలో. అవునా? ఒక దాంట్లో నాకు తెలియదు, బాంబేలో ఒక దాంట్లో వస్తే ఇంకో దాంట్లోకి అప్పయ్యారు కాకూడదట, నాకు తెలియదు. ఈ ఫస్ట్ రావడమే డేటామెటిక్స్ వచ్చింది, దాంట్లోకి వెళ్ళిపోయాను. బాంబేకి వెళ్ళిపోయాను. బాంబే వెళ్దామని డిసిజన్ తీసుకున్నప్పుడు బాంబే దిగాక ఎన్ని రోజులు జాబ్ చేశాను డేటామెటిక్స్లో?
డేటామాటిక్స్లో పనిచేసింది 8 months 9 months. ఐ వెంట్ టు ఢిల్లీ. ఓకే. ఢిల్లీలో కూడా ఈ శాలరీకి డబుల్ శాలరీ. ఇంకో కంపెనీ మారిపోయాను. కంపెనీ ఢిల్లీ మారిపోయావన్నా. అక్కడ 6 నెలలు పనిచేశాను. 6 months తర్వాత ఏంటి ప్లాన్? ఈ 6 months టైంలోనే ఈ స్విట్జర్లాండ్ నుంచి ఒకడు ఫోన్ చేశాడు. ఎవరి ఫ్రెండ్? కాదు ఇక్కడ ఉండే ఈ కన్సల్టెంట్ కంపెనీ వాడు. ఓకే. వాడు ఒకసారి ఫోన్ చేశాడు అరౌండ్. నీకు ఎలా కాల్ చేశాడన్నా? నువ్వు అప్లై చేసావా? నేను ఎక్కడ అప్లై చేయలేదు. మరి నేను అనుకుంటున్నా ఈ డేటామెటిక్స్కి మెటమోర్ గ్లోబల్ సొల్యూషన్స్కి మధ్యలో ఆ టైంలో నా రెజ్యూమే బయటకు వచ్చింది, షేర్ అయింది. అది షేర్ అయ్యింది. కానీ వాడు స్విస్ అని చెప్పలేదు నాకు. వాడు స్విస్ అని చెప్పలేదు. వాడు ఆపర్చునిటీ ఉంది అని చెప్పాడు అంతే. ఎక్కడని చెప్పలేదు. ఎక్కడని చెప్పలేదు. కానీ ఈ మాటలు ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేశాడు, నేను మాట్లాడేది అంతా చెప్పాను. నేను చేస్తున్నా చెప్పాను. టెక్నికల్గా ఏదో ఉండింది అది చెప్పాను. అప్పుడు టెలాన్ కేస్ టూలో అవి ఇవి ఉండింది. PL1 ఎగ్జాక్ట్లీ PL1 అదే మెయిన్. ఆ PL1 మీదే నడిచింది మొత్తం కదంతా. మెయిన్ ఫ్రేమ్ PL1 అసెంబ్లీ లాంగ్వేజ్ కదా అది. కోబాల్ PL1 ఇవి రెండు. కోబాల్ మాట్లాడాడు కొంతసేపు, తర్వాత PL1 మీద ఎక్కువ స్ట్రెస్ చేశాడు. PL1 డేటాబేసెస్ ఫైల్ సిస్టమ్ V7 అని ఉండేది అప్పుడు. దీని మీద మాట్లాడాడు. ఇది మాట్లాడిన తర్వాత ఫోన్లోనేనా ఇంటర్వ్యూ? ఇది ఫోన్లో. ఓకే. ఇది అయిన తర్వాత అప్పుడు నాకు వాడు ఫస్ట్ జలకిచ్చాడు. ఎప్పుడు అని అంటే కెన్ యూ ఫ్లై డౌన్ టు ముంబై టుమారో అన్నాడు. అనగానే నేనన్నా కదా అంటే నా దగ్గర పైసలు లేవు, నేను ఇప్పుడు ఫ్లై చేయలేదు నా లైఫ్లో, నాకు తెలియదు కూడా ఎలా వెళ్ళాలో, సో ఐ డోంట్ నో అని అన్నాను. తర్వాత వాడు అన్నాడు కదా అంటే వాట్ ఇఫ్ ఐ ఆర్గనైజ్ అని అన్నాడు. కానీ అప్పటికే పాస్పోర్ట్ అన్ని చేంజ్ చేసి పాస్పోర్ట్ ఉంది అండి, ఎందుకంటే USAFI చెప్పే కదా అప్లై చేశాడు యూనివర్సిటీకి. ఓకే ఓకే, వెరీ నైస్. తర్వాత వాడు అన్నాడు ఇలా అన్నాడు, సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి అన్నాడు. సర్టిఫికెట్స్ పాస్పోర్ట్ అన్నీ ఉన్నాయి అన్నాడు. ఓకే అని అన్నాడు. అయిపోయింది. అది ఎక్కి వెళ్ళి తీసుకున్న తర్వాత వాడు ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ ఇచ్చాడు చెప్పాడు అప్పుడు. దాని తర్వాత ఆ నెక్స్ట్ డేనే వెంట స్విస్ ఎంబసీ వీసా. కానీ అప్పుడు ఇంటర్వ్యూలోనే చెప్పేశాడా ఇది స్విట్జర్లాండ్ వెళ్ళాలని? చెప్పాడు. ఆడే అరేంజ్ చేశాడా ఎలాగ ఎంబసీకి నీకు బాంబే తెలుసు కదా అన్నాడు. తెలుసు అన్న. నేను అప్పుడు అందరిలో ఉండింది, అందరి కాదు బాంద్రా అనుకుంటా. ఇప్పుడు జస్ట్ ఒకటే ఎంబసీ అయిపోయింది కదా, ఢిల్లీ ఒకటే అయిపోయింది కదా ఇప్పుడు ఎంబసీ. బాంబేలో తీసాడు ఇప్పుడు. తీసాడు. అయితే అక్కడ ఉండేది, అక్కడ ఉండింది. అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎవరు లేడు బేసికలీ, నేనే అప్లై చేసిన తర్వాత ఆమె ఆ టైంలో అంటే వీసా కోసం అప్లై చేసిన తర్వాత ఆమె క్వశ్చన్లు అడిగింది, చెప్పాను. దాని తర్వాత ఫోన్ చేసింది, క్రాస్ చెక్ చేసుకుంది. షీ గట్ కన్ఫర్మేషన్. ఓకే కమ్ అండ్ కలెక్ట్ వీసా అన్నది. ఇది ఎప్పుడు అయిపోయింది 12 o'clock ఆ టైంలో అయిపోయింది. వెళ్ళి DDLJ సినిమా చూశాను పొద్దున్న. ఇయర్ అన్న ఇదా 1998. 98. సో వీసా అప్లై అయిపోయింది. DDLJ సినిమా థియేటర్లో చూశాను. రాజా హిందుస్థానీలో DDLJ ఏదో ఒకటి మాత్రం పక్కా చూశాను. ఇవి రెండిట్లో ఏదో ఒకటి. అది కొంచెంసేపు చూశాను, దాంట్లో నిద్రపోయాను. లేచే వరకు 3 అయింది. వెళ్ళి తీసుకున్నాను. విచిత్రం. ఆ రోజు ఇచ్చేసిందా టికెట్? ఆ రోజు ఇచ్చేసింది. సారీ వీసా సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చాను ఇక్కడికి. ఏ ఇయర్? 98 సెప్టెంబర్ అక్టోబర్. ఎలాగా ఫ్లైట్ అప్పట్లో? స్విస్ ఎయిర్. బాంబే టు డైరెక్ట్లీ జూరిక్. అప్పుడు డైరెక్ట్ ఉండేదా? డైరెక్ట్ ఫ్లైట్. నైస్. ఓకే, జూరిక్ ల్యాండ్ అయ్యవన్నా. ఎక్కడ? క్లోటనేనా? నేను క్లోటన్లో ల్యాండ్ అయ్యాను. అక్కడ నుంచి స్టర్నర్ అర్లీకాన్ మన ఆర్ట్ ఆఫ్ ఫుడ్ ఆపోజిట్ అక్కడ. ఎలాగా అతనే అరేంజ్ చేశాడు? ఇక్కడ ఎలాగే వచ్చి పిక్ చేసుకున్నారా? నేను పిక్ చేసుకున్నాడు. మనం వచ్చే వరకు అక్కడ బోర్డు పెట్టుకున్న పవన్ అని తీసుకొని వెళ్ళి స్టర్నర్ అర్లీకాన్లో ఉంచాడు. ఉన్న తిండి లేదు ఎంతసేపటికి, ఆ తిండి ఈ తిండి అంటారు. వెజ్ కదా అది, వెజ్. అదే మెయిన్ ప్రాబ్లం. అది కుదరలేదు. దాని తర్వాత ఈ సెరల్స్ కూప్ లోపల అవి సెరల్స్ కొనుక్కొని తిన్నాను. కానీ ఆ 2 days అయిన తర్వాత ఏమైంది అంటే విచిత్రంగా ఇంత స్నో పడింది ఆ టైం లోపల. ఇట్ వాజ్ అవలాంచ్ ఏదో బ్రేక్ అయింది మొత్తం, అన్ని చోట్ల ఫుల్ స్నో. ఇంత స్నో కాళ్ళు తీసి పెట్టలేము అలాంటి పరిస్థితి. ఫస్ట్ టైం అదో ఫన్, కానీ అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఇది కూడా ఉండింది. అదేలే. స్విట్జర్లాండ్ ఎంటర్ అయ్యాను ఇన్ 1998 అరౌండ్ వింటర్ టైం, ఈ టైం ఆల్మోస్ట్. అప్పుడు ఎలా ఉండే స్విట్జర్లాండ్, జ్యూరిక్? ఏంటంటే అప్పట్లో
ఫోన్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి అప్పట్లో, సెల్ ఫోన్స్ లేవు, సెల్ ఫోన్స్ లేవు అప్పుడు లేవు సెల్ ఫోన్ లేవు. ఐఎమ్ నాట్ ల్యాండ్ లైన్ ఇంకా ల్యాండ్లైన్లే, కరెక్ట్ ల్యాండ్లైన్. సో స్టెర్న్ అండ్ ఆర్లికాన్లో దిగాను. దిగాను. ఎవరు హెల్ప్ చేశారు నీకు, చెప్పారా ఇది ఆఫీస్ అని? ఎందుకంటే అప్పట్లో ఆన్లైన్ మ్యాప్లో ఎన్ని లేవు కదా. లేదు మొత్తం అంతా వాడు ఎప్పుడు ఉండేవాడు ఒకడు. ఆయన ఎప్పుడు మమ్మల్ని దించేది, పికప్ చేసుకొని. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా నేర్చుకున్నది ఏంటంటే, వాడు 9:30 అంటే 9:30కి మనం ఉండాలి. వాడు పంక్చువాలిటీ అప్పుడు కూడా అది నేర్పించాడు మాకు వాడు ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో 9:30 అంటే 9:25కి ఇక్కడ ఉండాలి నువ్వు అని చెప్పేవాడు. అలా చేసేవాడు, చేసి తీసుకెళ్ళాడు. వెళ్ళి కస్టమర్ దగ్గర తీసుకొచ్చేసి ఇక్కడ టీఎంసీ బిల్డింగ్లో కూడా క్రెడిట్ చేసాం. దీంట్లో మనం మాట్లాడి వానితోటి ఆ ప్రాజెక్ట్ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి చేస్తే వాడు ప్రాజెక్ట్ ఇచ్చాడు. కానీ అక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 45 days ఉన్నాం. ఉన్న తర్వాత ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ వచ్చేసింది, సంతకం అయిపోయింది. ఆ నెక్స్ట్ డే పార్టీ ఇచ్చారు, అందరం పార్టీ చేసుకున్నాము. ఆ ప్రాజెక్ట్లో పనిచేసే వాళ్ళందరం. మా కిస్మత్ చూడు, ఆ నెక్స్ట్ డే కంప్లయన్స్ ఆఫీసర్ వచ్చేసి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్డ్ అన్నాడు. ఇక్కడ డేటా ప్రొటెక్షన్, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్. సో అప్పుడు ఏం చేశారు కదా అంటే, అప్పుడు నాకు ఇంకో 2 ఫ్రెండ్స్ని తీసుకొని రావాలి. అంటే నేను ఇండియాకి వెళ్ళాలి, ఇంకో 2 ఫ్రెండ్స్, అదే టీమ్ ఆఫ్ 3 మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రాజెక్ట్ ఉండింది బిఎండబ్ల్యూలో. అంటే ఇండియాకి వెళ్ళి మళ్ళీ నా ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా కలుపుకొని మేము ముగ్గురం ఇక్కడికి వచ్చాం. అప్పుడు బిఎండబ్ల్యూలో జాయిన్ అయ్యాను. ఇంకొక ప్రాజెక్ట్, అది ఫస్ట్ ప్రాజెక్ట్, బిఎండబ్ల్యూ ప్రాజెక్ట్. క్రెడిట్ స్విస్ 6 months ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యాక మళ్ళీ వెళ్ళి బిఎండబ్ల్యూ జాయిన్ అయ్యారు. అందులో 1 year ఎక్స్టర్నల్ కన్సల్టింగ్. అప్పుడు ఎలాగ పర్మిట్, ఎల్ పర్మిట్ అయినా ఇంకా టెన్షన్ ఉండేదా ఈ ఎల్ పర్మిట్ అలాగా? లేదు, అప్పుడు వాడు 1 year ఈ ఎల్ పర్మిట్ చేశాడు. అప్పట్లో ఎల్ పర్మిట్ అనేది లిమిటెడ్, ఇప్పుడు అంటే 2 years ఇస్తారు ఎల్ పర్మిట్ అంతే. వచ్చాక ఎల్ టు బి అనేది ఇంకా కష్టం. ఇప్పుడు ఎల్ అంటే రిస్ట్రిక్టెడ్ పర్మిట్, ఒక 1 year ఇస్తాడు. 1 year తర్వాత ఒకసారి ఎక్స్టెండ్ చేస్తాడు. 2 years అయిపోయాక కంపల్సరీ వెళ్ళిపోవాలి. కరెక్ట్. అంటే ఇప్పుడు కొంచెం అలా ఉంది, ఇండియన్ కంపెనీస్ తీసుకొస్తాయి. ఎందుకంటే సేమ్ స్టేట్ ఆర్ క్యాంటన్ అంటారు కదా, వాళ్ళు యూజువల్లీ ఎక్స్టెండ్ చేయరు. సో ఆ కన్వర్షన్ ఎలా ఉండేది? ఇప్పుడైతే చాలా డిఫికల్ట్ అది. అంటే బీ పర్మిట్ అనేది నెక్స్ట్ లెవెల్. ఆ బీ పర్మిట్ either 5 years ఉంటుంది ఆర్ లాంగ్ టర్మ్ అన్లిమిటెడ్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఆ కన్వర్షన్ అప్పట్లో ఎలా ఉండేది ఇమిగ్రేషన్? అప్పుడు మాకు తెలియదు, కానీ ఈ వర్క్ చూస్తుంటే మాకు ఈ స్టోరీ అంతా చూసిన తర్వాత అప్పుడు మాకు బాధ అనిపించింది. అరే వీడు ఓన్లీ పైసల కోసమే మళ్ళీ వాడుకుంటున్నాడు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది మాకు. అంటే కన్సల్టింగ్ అంటే మేము ఇమ్మెచ్యూర్డ్, మాకు మాకు తెలియదు దీని సంగతి. వాడు మమ్మల్ని వాడుకుంటున్నాడు అని మాకు అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఎవరిని జాబులు వాడు వెతుక్కోవడం మొదలుపెట్టేశాం. లక్కీగా నా అదృష్టం మంచిగా ఉండి నాకు గ్లోబస్ గ్రూప్ ఏలో కూడా మీగ్రోస్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచారు. వెళ్ళాను, ఇంటర్వ్యూలో కూడా అయిపోయింది, తీసుకున్న తర్వాత మరి వర్క్ పర్మిట్ అని అంటే వీ విల్ టేక్ కేర్ అన్నారు. ఇక్కడి నుంచి నేను వెళ్ళకుండా, అప్పుడు కేపీఎంజీ కూడా ఉండింది అనుకుంటున్నా ఆప్షన్. కేపీఎంజీ ఇది ఉండింది, కేపీఎంజీనేమో నేను వెళ్ళాలి అని చెప్పాడు. వెరాజ్ మీగ్రోస్ మాత్రం అంటే గ్లోబల్ గ్రూప్ మాత్రమే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను మేనేజ్ చేస్తాను అన్నాడు వాడు. ఓకే, నేను ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి 01/01/2000 గ్లోబల్ గ్రూప్ ఏలో జాయిన్ అయ్యాను. 8 years దాంట్లో చేశాను. వాడే నన్ను వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేశాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేశాడు. తర్వాత నాకు అపార్ట్మెంట్ అప్పుడు ఆ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ అపార్ట్మెంట్ దొరకడం. అపార్ట్మెంట్ దొరకకపోయేది. ఎక్కడ అప్లై చేసినా కానీ 30 మంది ఉండేవాళ్ళు. దాంట్లో నేను 10వ వాడిని. కొన్ని చోట్ల ఫస్ట్ అప్లికెంట్ నేనే. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే క్రైటీరియా ప్రకారం అవును ఇవ్వకపోతుండే. అప్పుడైతే మాకు అసలు చాలా టఫ్ ఉండింది, చాలా టఫ్ ఉండింది. ఆ టైంలో కూడా నేను అప్పుడు ఈ పాయింట్ నేను మళ్ళీ మా ఆఫీస్లో రైజ్ చేస్తే వాళ్ళు మీగ్రోస్ పెన్షన్ కాసే ఉండింది. ఆ పెన్షన్ కాసే వాళ్ళకు ఇల్లులు ఉంటాయి, ఆ రూమ్లు ఉన్నాయి, ఆ ఇల్లులు ఉన్నాయి. దాంట్లో కూడా అపార్ట్మెంట్ ఇచ్చారు నాకు రెంట్కి. ఓకే, అలా వచ్చింది. కానీ 1999లో ఈ వీళ్ళతో పాటు బిఎండబ్ల్యూలో చేస్తున్నప్పుడు మేమందరము నార్త్ స్టార్స్ 2, 3, 4లో ఉండేవాళ్ళం. మేము పైన రూమ్లో ఉండేవాళ్ళము, కానీ కింద అన్ని సింగిల్ రూమ్ అపార్ట్మెంట్స్. అందరు టీసీఎస్ కొలీగ్స్. అవునా? ఓకే. మేము ఫుల్ క్రికెట్. వెరీ నైస్. బట్ అప్పట్లో కమ్యూనిటీ సాటర్డే సండే అదర్ దెన్ వర్క్ ఏం చేసేవారు మీరు? అదర్ దాన్ దిస్ వన్
ప్లాన్డ్గా అందరం కలిసి ఇప్పుడు ఈ సోకాల్డ్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఉండేది. ఒకటేమో ఈ టీసీఎస్ కమ్యూనిటీలో ఇప్పుడు అందరూ బ్యాచిలర్స్ అందరం, ఈ బ్యాచిలర్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకొని ఏదైనా ట్రిప్లకు వెళ్ళేవారు ఒకటి. లేదంటేనేమో ఇంకొకటి డిన్నర్ గ్యాంగ్ అని ఉంటుంది. అదేంటి అని అంటే ఒక 5-6 కలిసి రోజు ఒకడు వండుతాడు, ఇంకొకటి హెల్ప్ చేస్తాడు, మిగతా 4 వాళ్ళ వాళ్ళ ఆఫీసులో పని బట్టి వాళ్ళు వస్తారు, కానీ అందరం కలిసి తింటాము. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక 2 అట్లా షిఫ్ట్ అవ్వకుండా వస్తాను. డిన్నర్ గ్యాంగ్ నడిచేది. మరి లాంగ్వేజ్ ఎలాగా? బికాస్ మనకు తెలుసు జర్మన్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అప్పట్లో ఎలా ఉండేది జర్మన్ లాంగ్వేజ్? అవును, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ థాట్స్ ఎలా ఉండే మీ డిస్కషన్స్? అంటే నాకు లాంగ్వేజ్ పికప్ బేసికలీ చూస్తే నాకు తమిళ్ వచ్చింది. సో తమిళ్ కూడా అంతే. చిన్నపిల్ల అంటే నా పక్కకుండే నేబర్ పిల్ల, నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు నేబర్ పిల్ల, ఈ అన్నకి ఏం తెలియదు అమ్మా, ఈయన దగ్గర నేర్చుకోను నేను, ఆయనకు ఒక్క తమిళ్ రాదు ఏం రాదని అనేది. అంటే అది అన్నదని చెప్పి తమిళ్ నేర్చుకున్నాను నేను. సో అదొక 6 monthsలో 1 yearలో తమిళ్ వచ్చింది. చదవడం మాట్లాడతాను, చదవలేను, రాయలేను, కానీ మాట్లాడతాను. జర్మన్ వచ్చేసి ఈ మీగ్రోస్లో పనిచేస్తున్నప్పుడు కంపల్సరీ. కాబట్టి ఏం చేసేదంటే ఒక బోర్డు ఇచ్చేది వాళ్ళు. ఇప్పుడు నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడ సైడ్ రాసి ఉంటుంది అన్నట్టు ఇంగ్లీష్లో అని ఓన్లీ ఇన్ జర్మన్, స్పీక్ ఓన్లీ ఇన్ జర్మన్. ఇటు సైడ్ ఏమో బిtte nur im Deutsch sprechen. ఎక్కడ అది ఉంటుంది కదా నేమ్ ప్లేట్ ఉంటుంది. అదే ఇక్కడ జర్మన్ వర్క్ చేసేది అప్పుడా గ్లోబస్లో. ఓకే, ఇలా బోర్డు ఉండేది. ఆ బోర్డు తీసుకుపోయి ప్రతిసారి పెట్టేది బిtte hoch Deutsch sprechen, టాక్ ఓన్లీ ఇన్ హై జర్మన్ అని రాసి పెట్టేది. నేను ఎక్కడ మీటింగ్ పోయినా కానీ అది పెట్టేది ఫస్ట్. ఎవరు? నేనే. నువ్వా? నేనే పెట్టేది. అంటే నీకు ఇంట్రెస్ట్ ఉండేది నేర్చుకోవాలి. వాళ్ళు స్కూల్ కూడా పంపించారు, వాళ్ళు స్కూల్ పంపించి స్పాన్సర్ చేశారు, పంపించారు. ప్లస్ ఈ గవర్నమెంట్ కూడా పంపిస్తుంది కదా ఇక్కడ. సో వెళ్ళేవాడిని. అది వెళ్ళినా కానీ కంపల్సరీ ఆ బోర్డు పెట్టేది. పెట్టిన తర్వాతనే మాట్లాడేది. వాళ్ళు మాట్లాడుతుండేది, వాళ్ళు కస్టమర్తో మాట్లాడినప్పుడు వినేది. ఇంక ఈ రీటైల్ షాప్లో రాదు వాళ్ళకు. అవును, అంటే రీటైల్ షాపింగ్లో వాళ్ళకి రాదు ఇంగ్లీష్. వాళ్ళకు కొంచెం ఇంగ్లీష్ వస్తుంది కానీ అప్పుడు అసలు ఏముండేది కదా, అసలు రాదు. వాళ్ళు మాట్లాడకపోతుండే కూడా. అంటే వాళ్ళు మాట్లాడినా కానీ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారేమో, కానీ మాట్లాడినా కానీ అదేదో పర్ఫెక్షనిజం రావాలి అన్నది ఒకటి ఉంటుంది కదా వాళ్ళ మైండ్ సెట్లో. కాబట్టి అందుకోసమని వాళ్ళు ఆ మాటలు కూడా మాట్లాడరు. వాళ్ళకి వచ్చిరాని నేను వచ్చిరాని జర్మన్ మాట్లాడుతుంటే కానీ వాళ్ళు వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడకపోతుండే. ఓకే, నాకు అలా అనిపించేది. ఓకే, దాని గురించి నేర్చుకున్నాను, దానికోసం జర్మన్ నేర్చుకున్నాను నేను. నైస్. బట్ ఎందుకంటే ఐ జర్మన్ అని బోర్డు ఎందుకు పెట్టేవాడు అంటే ఇక్కడ స్విస్ జర్మన్ విచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ డైలెక్ట్. అంటే డైలెక్ట్ వేరు, దాంట్లో రాతలో ఐ జర్మన్లోనే రాస్తారు కానీ వీళ్ళు మాట్లాడేది మన జర్మనీ వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు కలిస్తే ఆల్మోస్ట్ ఐ జర్మన్లోనే అంటే జర్మనీ లాంగ్వేజ్ ఐ జర్మన్ అంటారు కదా. కరెక్ట్. స్విట్జర్లాండ్ లాంగ్వేజ్ స్వైజర్ డాయిష్ ఆర్ స్విస్ జర్మన్. కరెక్ట్ అంతే. సో అది కొంచెం కష్టమే ఇక్కడ మన పిల్లలకి తప్పితే మనకి కొంచెం టైం పడుతుంది. కరెక్ట్. కానీ ఇప్పటికి కూడా ఏమిటి 20 సంవత్సరాలు అయినా కానీ ఒక 1 hour నేను స్విస్ జర్మన్ వింటే, అంటే స్విస్ జర్మన్ కట్ చేసి మాట్లాడుతుంటారు కదా, అంటే నాకు అలా అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడేది ఫుల్ సెంటెన్స్ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని అర్థం చేసుకోవడంలో కొంచెం టైం పోతుంటుంది. సో 1 hour అయిన తర్వాత స్విస్ జర్మన్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంటుంది. అదే హై జర్మన్ వాడు ఎంతసేపు మాట్లాడినా కానీ ఆటోమేటిక్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంటుంది. దానికి ఏదో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, అలా అర్థం చేసుకోవడంలో కానీ కష్టపడాల్సిన అవసరం. అదే స్విస్ జర్మన్లో మాత్రం కొంచెం కష్టపడాలి. మెయిన్ లాంగ్వేజ్ వల్ల ఎవ్రీథింగ్ బికమ్స్ క్లియర్. అంటే నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఫస్ట్ 2 years నాది ఇలాగే ఈ ఎల్ పర్మిట్ లాంగ్ టర్మ్ అయ్యాక కూడా నేను కొంచెం లాంగ్వేజ్లో వీక్. దానివల్ల ఏమయ్యేదంటే ఈవెన్ మనం ఎక్కడన్నా కూర్చున్నా కానీ మనకి ఇదంతా సౌండ్ ప్రూఫే. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకి పెద్ద తెలియదు. సో ఇంగ్లీష్ జ్యూరిక్ ఏరియాలో అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు, లైక్ షాప్ కీపర్స్ అంతా, ప్లస్ అంతా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు, అంత ట్రాన్స్లేషన్ వచ్చేసినాయి. కానీ ఒక టైంలో లైక్ ఐ వాంటెడ్ టు గెట్ అండ్ టు అన్ ఎక్స్టెంట్ లెర్న్ చేయాలనిపిస్తుంది కదా. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ బోర్డులను తెలిస్తే బిలాంగింగ్ ఉంటుందని. కరెక్ట్. దెన్ ఐ లెర్న్ అట్లీస్ట్ B1 వరకు రాకపోయినా A2 వరకు. B1 ట్రై చేసా, బట్ A2 వరకు ఐ కెన్ మేనేజ్ నౌ. అంటే మనకు లాంగ్వేజ్ తెలిస్తే ఒక బిలాంగింగ్నెస్ వస్తుంది, ప్లస్ మనకు అన్నీ అర్థమవుతాయి కదా రోడ్డు మీద వెళ్ళినప్పుడు. అవును. అండ్ బట్ స్టిల్ వర్క్లో మీ అంత కాదు కానీ నాకు అసలు ఇంకా ఇంగ్లీషే. సో
జర్మన్ బిలాంగింగ్నెస్ వచ్చింది లాంగ్వేజ్ వచ్చాక. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద లైఫ్, వెడ్డింగ్, మ్యారేజ్. నేను 2000 ఇక్కడికి వచ్చాను 1999. 2000లో మా చెల్లె పెళ్ళి అయింది. అప్పుడు ఇండియాకి వెళ్ళాను. 2001లో మాధురిని మ్యారేజ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చారు. మా మాధురి ఇక్కడికి వచ్చింది 2001 జూలైలో వచ్చింది. కానీ దానికన్నా ముందు కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో కూడా ఎక్కువసేపు మనీ మనకు వచ్చినా కానీ మనము స్పెండ్ చేసేది ఓన్లీ కార్డులే. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా రోడ్ల మీద వెళ్తే మనకు ఎక్కడ పడితే అక్కడ ఈ కాలింగ్ కార్డ్స్ స్విస్కామ్వి బూతులు కనబడేవి. దాంట్లో పడికి వెళ్ళి అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడు కూడా, ఇప్పుడు తగ్గిపోయి. సో ఆ కాలింగ్ కార్డుల మీద ఎక్కువ ఖర్చు అయ్యేది. అది ఇంకోటి అంటే బేసిక్గా మేము అంటే నాకు వచ్చినప్పుడు ఈ కల్చర్ షాక్ అనేది నాకు ఎప్పుడు అనిపించింది అని అంటే, ఈ రాత్రిపూట మేము ఎప్పుడు 10ంటికి అట్లా వచ్చి వంట చేసుకొని తినేది. ఆ తినేటప్పుడు మనం కొంచెం బౌల్ కడుక్కొని వంట చేసుకొని తినాలి కదా. ఆ తినే టైంలో కూడా కింద ఉండే వాళ్ళు, పైన పక్కకు ఉండే వాళ్ళు ఎవరైనా జర్మన్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు నాక్ చేసేది డోర్ని. సారీ, యూ షుడ్ నాట్ డూ దిస్ ఆఫ్టర్ 10 o'clock, వెరీ స్ట్రిక్ట్. 10 తర్వాత ఇక్కడ సౌండ్లు చేయకూడదు, ఫ్లష్ చేయకూడదు. కరెక్ట్. అలా అది ఆ టైంలో వచ్చి మాత్రం చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేసేది వాళ్ళు. అండ్ ప్లస్ అప్పట్లో కొంచెము అపార్ట్మెంట్స్ కూడా, మనం ఉండే అపార్ట్మెంట్స్, ఇప్పుడు నేను ముందు ఉండే అపార్ట్మెంట్స్ అవి ఫ్లష్ చేస్తే సౌండ్ వచ్చేసేది, పైన వాళ్ళు చేస్తే కిందకి. కరెక్ట్. పైప్ సిస్టమ్ బాత్రూమ్స్ లోనే వెళ్తాయి కదా. కరెక్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బెడ్రూమ్స్ ఏమన్నా తిన్ ఉంటాయి వాల్స్ మనకి. కరెక్ట్. అంటే కొంచెం తగ్గింది ఈ అపార్ట్మెంట్స్ లో, మోడర్న్ అపార్ట్మెంట్స్ లో తగ్గింది కొంచెం. ఈవెన్ మనం నల్లా ఓపెన్ చేసినా హాట్ వాటర్ కోసమని, కోల్డ్ వాటర్ కోసమని నల్లా ఓపెన్ చేసినా అని చప్పుడు వస్తుంది కదా. ఆ చప్పుడు కూడా వాళ్ళకు డిస్టర్బెన్స్ అయ్యేది. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేది. ఎందుకంటే ఆఫ్టర్ 8 ఏమి కట్ చేయకూడదు, గ్రాస్లో అవన్నీ సౌండ్లు చేయకూడదు. ప్లస్ 10 తర్వాత అయితే ఫ్లష్ చేయకూడదు, పూర్తిగా కామే. ఇప్పటికీ నడుస్తుంది అది. అంటే మనం ఎక్కువ అంటే అపార్ట్మెంట్లో ఇంకా బాత్రూంలో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లష్ సౌండ్ రాదు కాబట్టి కొంచెం ప్రూఫింగ్ ఎక్కువైంది, సౌండ్ ప్రూఫింగ్. కాబట్టి అక్కడ ఎప్పుడైతే బయట అపార్ట్మెంట్ ఖాళీ చేసి ఎప్పుడైతే ఈ 2, 3, 4కి వచ్చామో అప్పుడు మా లైఫ్ కంప్లీట్గా డిఫరెంట్గా. ఎందుకంటే కింద మీద అందరం స్టూడెంట్స్, అందరు బ్యాచిలర్స్, అందరు స్టూడెంట్సే. అసలు ఏ టైంలో వచ్చినా సంబంధం లేదు, ప్రాపర్గా ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ సో 2004-05 టైంలో మనకి పెద్దగా ఇండియన్ కమ్యూనిటీ లేదు. అండ్ కపీష్ మీ అబ్బాయి స్కూల్ స్టార్ట్ అవుతుంది 4 yearsకి ఇక్కడ. కరెక్ట్. పబ్లిక్ స్కూల్. ఎలా ఉండేది ఇక్కడ? ఛాలెంజెస్ ఎలా ఉండేవి వితౌట్ ఇండియన్ కమ్యూనిటీ ఆర్ తెలుగు కమ్యూనిటీ? అప్పుడు వాట్సాప్లో లేవు, ఏమీ లేవు. స్కూల్ సిస్టమ్ అంతా న్యూ ఇక్కడ. ఎలా ఉండే ఛాలెంజెస్? ఇక్కడ వాళ్ళకి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయడము, మా మదర్ ఫాదర్ జాబ్కి వెళ్తే వాళ్ళ పిల్లలను చూసుకోవడము, అయితే తల్లిదండ్రుల పేరెంట్స్ లేకుంటే అత్తమామలు వాళ్ళకు చూసుకునే వాళ్ళు ఉన్నారు. మనం ఫస్ట్ జనరేషన్ తెలుగు వాళ్ళం కదా. సో మాకు ఆ ఛాలెంజ్ అయితే ఉండింది. ఏంటి అంటే బేసికలీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిల్లవాడిని ఒక జర్మన్ స్కూల్లో, ఒక జర్మన్ ప్రీ స్కూల్లో పంపించాలి. అది అంటే మనం ఏం ఆలోచిస్తాం అంటే నార్మల్గా టిపికల్గా ఆలోచించేది మనకు వస్తున్న జీతం మనకు వస్తుందని చూసుకొని, అరే కొంచెం ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు ఎందుకు స్పెండ్ చేయాలి, అది వైఫ్ ఉంది కదా ఇంట్లో, ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంది కదా, మా వైఫ్ చూసుకుంటుంది కదా, కాబట్టి ఇంటిగ్రేట్ అయిపోతారు, తెలిసిపోతుంది, వస్తుంది లాంగ్వేజ్ అని అనుకుంటుంటాం. కానీ అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ వీఆర్ డూయింగ్. యాక్చువల్లీ పిల్లలను చిన్నప్పుడు వాళ్ళను ఈ ప్రీ స్కూల్లో కూడా పంపిస్తే మచ్ మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు జర్మన్ ఈ వొకాబులరీ బిల్డప్ ఏదైతే ఉంటుందో అది వెరీ వెల్ బిల్డప్ అయిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే నేను మా లైఫ్లో నేర్చుకున్న దాని ప్రకారం, మేము కపీష్ తోటి చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, వాడిని ఈ స్కూల్లో మేము తెలుగులో కపీష్తో మాట్లాడితే, కపీష్ స్కూల్ లోపల చెప్పాలంటే తెలుగులో చెప్తాడు. తెలుగులో చెప్తే టీచర్లకు అర్థం కాదు కదా. దానికన్నా బెస్ట్ ఏంటంటే నేను మా మిసెస్ ఇద్దరము తెలుగులో మాట్లాడుకునే వాళ్ళం, కపీష్తో మేము ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళం. సో దట్ వానికి ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ తోటి వాడు బయట టీచర్లతో మాట్లాడితే కనీసం టీచర్లు అర్థం చేసుకుంటారు కదా. అదేమైంది దీంతో వానికి ఎంతసేపటికి మాట్లాడడం రావట్లేదు. ఇది మాట్లాడినా కానీ ఏదో విచిత్రంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇది ఇంకా ఇది మాకు ఉన్న ఈ చైల్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ప్రతిసారి అపాయింట్మెంట్ తీసుకోవడము, వెళ్ళడము, చూపెట్టడము, ఆయన చూడడము, కిడ్ లోపల ఏం ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, అది ఇది అని చెప్పడము, లేకుంటే ఇంకో స్పెషలిస్ట్ రిఫర్ చేయడము. చాలా రోజులు ఇట్లా
తిరిగిన తర్వాత అప్పుడు మాకు వన్ ఫైన్ డే బై లక్కో హుక్కో క్రుక్కో తెలియదు కానీ ఒకరోజు నేను మాధురి మేము డాక్టర్ ఆ క్లినిక్లో ఉన్నప్పుడు నేను మాధురి వచ్చేసి తెలుగులో మాట్లాడుకుంటున్నాము, వేరే మేము కిడ్తో మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడాం. అది ఆ డాక్టర్ అబ్జర్వ్ చేశాడు. ఆయన చెప్పాడు అన్నట్టు, ఐ థింక్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, మీరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు, మీరు పిల్లలతో ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు అని అన్నాడు. అంటే అప్పుడు డాక్టర్ చెప్పాడు అన్నట్టు, ఇట్లా 3 లాంగ్వేజెస్లో మాట్లాడితే దీంతో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. బెస్ట్ థింగ్ ఈజ్ ఒక కిడ్కి బేసిక్ ఫౌండేషన్ వచ్చేసి వాళ్ళ మదర్ టంగ్, తర్వాత ఏ లాంగ్వేజ్ అయినా కానీ అది అంటే ఆ వర్డ్కి ఇంకొక వర్డ్ ఉంది లాంగ్వేజ్లో అనేది యాడ్ ఆన్ అవుతుంటుంది అన్నట్టు వొకాబులరీ డిక్షనరీ లోపల. అట్లాంటిది వాడు బిల్డప్ చేసుకుంటుంది మన మైండ్ అని చెప్పాడు. సో దాంతో మేము అప్పటి నుంచి ఇట్లా అని చెప్తే తర్వాత ఏం చేసాం కదా అంటే ఒక 6 months అదే టైంలో నాది MBA కూడా అయిపోయింది. MBA అయిన తర్వాత నేను ఆ గాట్లీబ్ డూత్ వీలర్ ఆ కాన్సెప్ట్స్ తోటి కొంచెం మెస్మరైజ్ అయ్యాను. నేను ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ చైన్ మిగ్రోస్ ఫౌండర్, కరెక్ట్, మిగ్రోస్ సూపర్ మార్కెట్ చైన్. అండ్ అది బయోగ్రఫీ చదివిన తర్వాత సో ఇంప్రెస్డ్ అన్నట్టు, ఆయన స్టార్ట్ చేసినట్టే మనం కూడా ఇండియాలో స్టార్ట్ చేయొచ్చు, అలాంటిది లేదు అన్న ఆలోచన ఉండింది. దాంతో కొంచెం ఒక బిజినెస్ ప్లాన్ వేసి నాకు గుర్తున్నంత మటుకు 16 to 20 రీటైల్ చైన్స్, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సిన పైసలు, వెంచర్ క్యాపిటలిస్ట్ డిస్కషను, బిజినెస్ కేసు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ప్లాన్ చేసి బిజినెస్ కేసు లాగా చేసి వెళ్ళాను. బాంబేలో కూడా ఒక 2-3 తోటి మాట్లాడాను. అదే టైంలో రిలయన్స్లో కూడా నాకు ఇంటర్వ్యూ అయింది. అంటే వాడు జాబ్కి రమ్మన్నాడు, నేనేమో జాబ్కి పోలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ వాస్ బేసికలీ మెంట్ ఫర్ రిలయన్స్ రోల్ ఓవర్ ప్లాన్. అది పేపర్లో వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే వాడు వాటిలో వాల్యూమ్స్, నేను ఇక్కడ గ్లోబల్ గ్రూప్ ఏలో చూసిన వాల్యూమ్స్ వాస్ కంప్లీట్లీ నాట్ మ్యాచబుల్. అది నా ఎక్స్పీరియన్స్ తక్కువ, కానీ వాళ్ళు ఏం చూశారంటే బిజినెస్ స్కిల్, MBA, IT స్కిల్, 3 స్కిల్స్ ఉన్నాయి అని వాళ్ళు చూశారు. తర్వాత నేనేమో బిజినెస్ పరంగా నేను ఆలోచించాను, అది కొంచెం సెట్ అవ్వలేదు, నేను రిటర్న్ అయ్యాను, అది వర్కౌట్ అవ్వలేదని. ఓకే, కానీ ఇక్కడ బెస్ట్ కేసు ఏంటంటే పిల్లవాడిని కపీష్ని అక్కడ 6 months పెట్టి మేము చదివించడంతో, అంటే అక్కడ స్కూల్లో చదివించడంతో చాలా కలిసి వచ్చింది. అంటే బేసికలీ వాడు ఇంకా అనర్గళంగా తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే ఇంక వద్దురని ఆయన ఇంకా వద్దు అంత మాట్లాడడం మొదలుపెట్టాడు, విచ్ వాజ్ రియల్. అంటే నాకు అనిపించింది అంటే పిల్లవాళ్ళతోటి కంపల్సరీ. దాని తర్వాత ఇంకా ఎవరైనా కానీ తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ ఎవరైనా కనబడితే వాళ్ళకి చెప్పింది ఒకటే అడ్వైస్, పిల్లవాళ్ళతో మాత్రం 80% మీరు మాట్లాడుతున్న మదర్ టంగ్లో మీరు మాట్లాడాలి. ఓకే, దాని తర్వాతనే మీరు ఏ లాంగ్వేజ్ అయినా. ప్లస్ దయచేసి ఇంకోటి మన ప్రీ స్కూల్ అంటారు కదా ఇక్కడ, దానికి కంపల్సరీ అయినంత కాడికి పంపిస్తే ఏంటంటే జర్మన్ చిన్నప్పటి నుంచే పికప్ చేసుకుంటారు. అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది రాను ఈ గిమ్నాసియం చదువులకి. ఎందుకంటే మన పిల్లలకి మ్యాథమెటిక్స్ చాలా మంచిగా వస్తుంది. బై డిఫాల్ట్ మ్యాథమెటిక్స్ దే ఆర్ టాపర్స్. జర్మన్ రావాలి, ఎందుకంటే అదే కటింగ్ ఎడ్జ్. ఆ జర్మన్ వచ్చేస్తే ఈ గిమ్నాసియం ఈజీగా క్రాక్ చేసేస్తారు వాళ్ళు. సో ఆ జర్మన్ రావాలి అని అంటే ఈ వొకాబులరీ రావాలి. ఈ వొకాబులరీ రావాలి అంటే ఆ ఎక్స్ప్రెసింగ్ రావాలి. ఆ ఎక్స్ప్రెసింగ్ ఈ వొకాబులరీ వచ్చింది అంటే దాంతో అది రావాలంటే కొంచెం చిన్నప్పటి నుంచే వాళ్ళకు మన లాంగ్వేజ్ సాలిడ్ ఫండమెంటల్ ఇస్తుంది. దాని మీద ఈ వొకాబులరీ యాడ్ ఆన్ అవుతుంది, జర్మన్ వొకాబులరీ. చిన్నప్పటి నుంచే అది ట్రైనింగ్ ఉంటే పర్ఫెక్ట్గా క్రాక్ చేసేస్తారు. ఓకే, 6 months కపీష్ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఒక చిన్న బ్రేక్ తీసుకుని, ఇక్కడ ఎలాగ పర్మనెంట్ రెసిడెన్స్ ఉంది కాబట్టి బ్రేక్ ఇస్తారు 6 months. 6 monthsలో వెళ్ళి జామ్నగర్ ఇంటర్వ్యూ ఇచ్చి ఏదైనా రిటైల్ బిజినెస్ పెడదామని అనుకున్నావు. ఓన్లీ బికాస్ లైక్ కిడ్స్ ఇక్కడ సెట్ అవ్వరేమో, మనకు ఒక కమ్యూనిటీ లేకపోవటం వల్ల. కరెక్ట్. అంటే ఆ టైంలో కూడా నేను MBA చదవడము, ఈ జాబ్ చేయడము, దాని మీద ప్రిఫరెన్స్ తోటి మాధురి కిడ్ని చూసుకోవడము అలోన్ అయిపోయింది. ఎవరు లేరు ఎక్కువ మాట్లాడేవాళ్ళు, కమ్యూనిటీ లేదు. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఆమెకు తెలిసింది. సో ఇంకా ఆమె సైడ్ నుంచి కూడా నాకు ఒక సార్ట్ ఆఫ్ ప్రెషర్ వచ్చింది, ఏంటి అని అంటే వెళ్ళిపోదామని. నాది MBA పరంగా నాకు ఒక పాయింట్, ఓకే ఇండియాకి వెళ్ళి మనం ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దామని. వీనికి మాటలు కొంచెం వెనుకకు అవుతున్నాయి కాబట్టి ఇది కూడా కలిసి వస్తుంది. ఇది 3 రకంగా మేము అది ట్రై చేసాం. సో ఒక బ్రేక్ తీసుకుని లెట్స్ ట్రై. యా,
బట్ అది బ్రేక్ ఇవ్వటం వల్ల పర్మనెంట్ రెసిడెన్స్లో ఉన్న బెనిఫిట్ అది. ఒక బ్రేక్ తీసుకోవచ్చు 6 months, వెళ్ళి ట్రై చేసి వచ్చేసారు మళ్ళీ వెనక్కి. అది కేమ్ బ్యాక్ టు స్విట్జర్లాండ్. అంతే, ఇంకా అప్పుడు డిసైడ్ అయిపోయాం ఇంకా 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 మనతో కాదలేదు, ఇంకా మనతో కాదు. ఎందుకంటే ఆ రిలయన్స్ రోల్ అవుట్ అది పెద్ద ఇంపాక్ట్ మాకు. మా పిల్లవానికి లాంగ్వేజ్ అంటే తెలుగు మాట్లాడడం ధారాళంగా వచ్చేసింది. రెండోది అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈ మాధురి ఏంది కదా అంటే ఓకే వెళ్ళి మనం ట్రై చేద్దాం మళ్ళీసారి వీళ్ళు గో బ్యాక్ అని వచ్చేసాం ఇక. సో ఇక్కడికి వచ్చాక స్కూల్కి వద్దాము, ఎందుకంటే ఇంకా 2008లో మీ అమ్మాయి అనుకుంటు కదా. సో వీ విల్ కమ్ బ్యాక్ టు స్కూలింగ్, వాళ్ళు ఎలా స్కూలింగ్ అయింది ఏంటనేది. ఫస్ట్ ఇప్పుడు చెప్పాక ఛాలెంజ్ వాజ్ కమ్యూనిటీ లేదు, ఎస్పెషలీ మదర్స్కి కరెక్ట్ టు షేర్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ నీట్ వైపు నుంచి వాట్ వేర్ ద స్టెప్స్ అండ్ అప్పటికి ఎలాగుంది ఇండియన్ కమ్యూనిటీ గ్రో అవుతాం స్టార్ట్ అయిందా? 2005 అరౌండ్ 2005 కదా. 2005 లోపల మెల్లమెల్లగా ఈ విప్రో, ఇన్ఫోసిస్ వీళ్ళందరూ మెల్లమెల్లగా అప్పుడే ఎంటర్ అవుతున్నారు. సో ఆ టైంలో అదొక మూవ్ కనబడుతుంది, అంటే మనుషులు కనబడుతున్నారు మన ఇండియన్స్ అక్కడక్కడ. సో అది ఒకటి పాజిటివ్గా ఉంటుంది. అది కాకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అంటే బేసికల్లీ ఇంకొకటి ఇది కూడా ఉంది కదా. ఇప్పుడు మేము ఒక్కళ్ళం ఉన్నాము ఆ వాలిచలన్ ఏరియాలో, మనకు అంత ఐడియా లేదు. అక్కడ ఒక మూకీ మదర్ ఫాదర్ చిల్డ్రన్ కలిసి ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నట్టు కొన్ని. అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. దాంట్లో ఏంటంటే ఇలాంటి సేమ్ స్టేజ్లో ఉన్న మదర్స్ మాట్లాడుకోవచ్చు, వాళ్ళకున్న కష్టాలు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. అరే మా పిల్లవానికి ఎప్పుడు ఈ జ్వరం వస్తుంది, ఏం చేశారు అంటే వాడు ఇలా కంప్లైంట్ చేస్తున్నాడు, ఏం చేశారు. ఈ మాకు టిపికల్గా ఆ బేబీ ర్యాష్, ఈ డైపర్ ర్యాషెస్ ఇవి టిపికల్గా ఆ టైంలో, ఎందుకంటే ఆ డైపర్లు వేసుకొని అది కరెక్ట్గా వాడడము, దాని గురించి తెలవాలి కదా మనకి ఎవరికి తెలియదు అది. అవును. సో తెలిసిన వాటితో మేము చేసేది. కానీ అయినా కానీ కొన్నిసార్లు ఒక్కసారికి నాపీ ర్యాష్ వచ్చింది అని అంటే ఇక అది పోయే వరకు కొంచెం గగనగండం అయ్యేది. అలాంటివి లేదంటే జలుబులు, దగ్గులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మన వింటర్ టైం లోపల వచ్చే టిపికల్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్కి వచ్చిందంటే తల్లికి వస్తుంది, తల్లికి వచ్చిందంటే కొడుకు వస్తుంది. ఇంట్లో ఇప్పుడు ముగ్గురు ఇమ్యూన్ అయితేనే అది వెళ్ళిపోతుంది, లేకుంటే అది ఎప్పుడు అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది అదొకటి కథ. ఇలాంటివి అంటే ఏం చేయాలి, ఈ టిప్స్, టెక్నిక్స్, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఇలాంటివి అక్కడ అలాంటి ప్రోగ్రామ్స్ ఆ గెమైండి లోపల ఉండేవి. వాటికి వెళ్ళొచ్చు, చూడొచ్చు అనేది అది మాకు తర్వాత అంటే ఫస్ట్ కిట్ తర్వాత తెలిసింది కాబట్టి సెకండ్ కిట్కు మాకు ప్లానింగ్ అప్పుడు అంటే ఏది ఎలా చేసుడు, ఎవరితో మాట్లాడాలి. ఇక్కడ మన ఆయమ్మలాగా ప్రతిసారి డాక్టర్ దగ్గర పోకుండా మనకు మన ఎక్స్పర్ట్ ఆయమ్మలాగా మనకు గేమైండ్ లోపల కూడా ఈ బేసిక్ సర్వీసెస్ ఇస్తారు. పిల్లలను వెయిట్ చేయడము, వాళ్ళు అంటే మెజర్మెంట్ చేయడము, వాళ్ళకున్న కష్టాలకు చిన్న టిప్స్ ఇవ్వడము, ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఎలా వాళ్ళకు మందులు అంటే ఎలా వాళ్ళకు పౌష్టికాహారం ఇవ్వడం, ఏది ఇస్తే బెస్ట్, ఏ సీజన్లో ఏది ఇస్తే బెస్ట్ అనేది ఇలాంటి టెక్నిక్స్, టిప్స్. ప్రతి పంచాయతీ కమ్యూనిటీ గెమెండేలో ఉంటుంది. అంటే మదర్స్ వెళ్ళి అక్కడ ఎవ్రీడే వెళ్ళి వాళ్ళు ఆడుకోవచ్చు. 2 సార్లు ఒకసారి పిల్లవాళ్ళు ఆడుకుంటారు. తల్లులు తండ్రులు వాళ్ళు టీ తాగుకుంటూ మాట్లాడుకొని ఇలాంటి ఎక్స్చేంజ్ 2 గంటలు వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పర్ట్ అడ్వైజులు ఇస్తూ ఉంటారు. కరెక్ట్. ఈ టైంలో ఇండియన్స్ కనపడుతున్నారు. కరెక్ట్. వాట్ వేర్ ద స్టెప్స్ లైక్ ఎలా ఏమని? ఇప్పుడు మనకి 2 తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి ఈ జర్మన్ ఏరియాలో, ఇంకా ఉన్నాయి జెనీవా ఈ పక్కనంతా కూడా. బట్ మనకి ఎక్కువగా తెలిసి 2 అసోసియేషన్ జ్యూరిక్లో. ఈ 2 అసోసియేషన్స్ చాలా పెద్దవి అయిపోయినాయి, మనకి మంచి కమ్యూనిటీ అయింది. కానీ అప్పట్లో అవుడిడ్ ఇట్ లైక్ కొంతమందే కదా మోస్ట్లీ ఆ టైంలో వస్తాం మొదలెట్టారు ఇండియన్స్. దాంట్లో మళ్ళీ తెలుగు ఐట్స్ కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యారు. అంటే ఇంకొకటి అంటే మనం నార్మల్గా ఆలోచిస్తే మనం తెలుగు వాళ్ళం కానీ అంటే ఇండియన్సా అని మనం చెప్పలేం, కానీ తెలుగు వాళ్ళం ఏంటంటే మనకున్న ఆ ఏరియా లోపలనే మనం కన్ఫైన్ అంటే ఒక పర్టికులర్ ఇప్పుడు ఆర్లికాన్లో ఉన్నాం అనుకో, ఆర్లికాన్ ఏరియా ఆ చుట్టుపక్కల ఆ సర్కిల్లోనే ఉండడానికి ట్రై చేస్తుంటాం అయినంత కాడికి, అందులోనే ఫ్రెండ్స్ వెతుకుంటాం, అందులోనే ఉండడం. మనం ఎప్పుడు ఇలాంటి ఒక సర్కిల్ గిరి లోపల ఉండేవాళ్ళం మనం. సో అలా ఉంటుంది. మేము వాలిచలన్లో ఉండడంతో మాకు అక్కడ ఎవరు లేకుండే. ఓకే. సో కానీ 2008 ఆ టైంలో అనుకుంటా నాకు
మేము రిటర్న్ వచ్చిన తర్వాత నాకు ఈ కన్సల్టింగ్ నేను స్టార్ట్ చేశాను. కన్సల్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎట్ ది సేమ్ టైమ్ మహాలక్ష్మి ఇప్పుడు సెకండ్ కిట్ కోసం మేము ప్లాన్ చేసుకున్నాము. తర్వాత సెకండ్ కిట్ వచ్చిన తర్వాత ఈ స్లోగా ఈ ఇండియన్ కమ్యూనిటీలో కూడా కలవడము ఇలాంటివి మొదలైనవి. అప్పుడు ఈ ఫస్ట్ టైం మేము ఈ స్విస్ తెలుగు ఫ్యామిలీస్ అని మొదలుపెట్టాము. ఓకే. అప్పుడు దాదాపు ఒక 50-60 మంది వరకు మేము కలిసాం. అంటే 60 కౌంట్. ఓకే. ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో కూడా చాలా బాగుండేది. అది ఒకటి అలా చాలా మందికి పిల్లలు లేరు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త అంటే యంగ్ కపుల్స్, లవ్ ఈజ్ ఇన్ ఎయిర్ ఆ టైప్లో వాళ్ళు సపరేట్గా వెళ్ళడము, అంటే పిల్లలు ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవడం ఇలాంటివి అంటే జరిగినాయి. తర్వాత పిల్లలు ఉన్న వాళ్ళు అందరము ప్లస్ అందరం కలిసి ఈ ఒకసారి STF అని స్విస్ తెలుగు ఫ్యామిలీస్ అని ఒకసారి కోనీ ల్యాండ్కి ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి అది కొంచెం దూరం. అయితే ఆ ట్రైన్ మేము బుక్ చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు కదా అంటే చిన్నగా మాకు ఒక బెనిఫిట్, మాకు ఒక అడ్వాంటేజ్, అంటే మాకు రిమెంబరెన్స్ లాగా ఆ భోగి మీద మా స్విస్ తెలుగు ఫ్యామిలీస్ అని రాశారు అన్నట్టు. రాయడంతో అదొక అచీవ్మెంట్ మాకు. అరే అంటే ఆ టైంలో కూడా మనకంటూ ఒక క్రెడిట్ దొరికింది అని ఒక సంతోషం, మనకంటూ ఒక ఎగ్జాక్ట్లీ అది అనిపించింది మాకు. ఎప్పుడు అది 2009 ఆ టైంలో ఆ టైంలోనే ఇవన్నీ మొదలయ్యాయి. తర్వాత 2015 లోపలే ఇంకా ఈ అసోసియేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ 2009 ఆ టైంలో ఇంక ఫోన్ అని వచ్చి ఇంటర్నెట్ ఎక్కువైపోవటం, బ్రహ్మాండంగా వాట్సాప్లో స్టార్ట్ అయినాయి. మెయిల్ ఇంకా 2009 అంతా మెయిల్ అనుకుంటాను. మెయిల్ గ్రూప్లు, గూగుల్ గ్రూప్స్, కరెక్ట్ అదే ఉండింది. తర్వాత నీకు వాట్సాప్ స్టార్ట్ అయింది. సో అలాగా ఒక చిన్న గ్రూప్ స్టార్ట్ అయింది. తర్వాత ఈ లోపల మీకు అమ్మాయి పుట్టింది. సో 2 పిల్లలు. అబ్బాయి ఏమో ఆల్రెడీ 4th క్లాస్ అలాగా. సో ఎందుకు అడుగుతున్నానంటే 4th క్లాస్ అని, 6th క్లాస్లో మనకు ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ యాజ్ గిమ్మీ ఎగ్జామ్ అని. అవును. మన ఎస్పెషలీ మన కమ్యూనిటీ ఏంటంటే ఏషియన్ కమ్యూనిటీ, ఎంటైర్ ఏషియన్ కమ్యూనిటీ వీ ఫోకస్ ఆన్ కిడ్స్. కరెక్ట్. సో దానివల్ల ఏంటంటే విల్ బి అలర్ట్, ఏమొస్తుంది ఎంట్రన్స్, దానికి ప్రిపరేషన్స్, గిమ్మీ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. గిమ్మీ ఈజ్ లైక్, అండ్ అగైన్ మీకు తక్కువ ఫ్యామిలీస్ ఉండే కిడ్స్ అండ్ ఇప్పుడు చాలా ఉన్నాయి, నాలెడ్జ్ రెపాజిటరీ ఉంది. అవును. హౌ డిడ్ యూ నావిగేట్ ఇట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గిమ్మీ అంటే ఏంటి షార్ట్లో, 6th స్టాండర్డ్లో ఎందుకు వస్తుంది, దానికి బేసిక్లీ హౌ డిడ్ యూ ప్రిపేర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం? అంటే మా వరకు మేము చూస్తే మాత్రం మాకు చెప్పేవాళ్ళు లేకపోయే వరకు ఏమైపోయింది కదా అంటే మాకు 6th క్లాస్ లోపల స్ట్రైట్గా స్టార్టింగ్ అప్పుడే టీచరు, స్టూడెంట్, పేరెంట్ కలుస్తాం. కలిసి టీచర్ చెప్తుంది అన్నట్టు, మీ పిల్లవాడు ఇలా ఉండదు అంటే ఇక్కడ స్విస్ లోపల నార్మల్గా పిల్లవాళ్ళు ఎప్పుడన్నా మనం ఫీడ్బ్యాక్ అడిగామనుకో, ఎప్పుడన్నా యువర్ కిడ్ ఈస్ డూయింగ్ గుడ్, మీ కిడ్ మంచి చేస్తున్నాడు అని చెప్తారు. ఎప్పుడు కూడా అరే వీడి ఇలా ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడ మంచిగా లేదు, ఇక్కడ చేసుకోవాలి, ఇలా ఎప్పుడు చెప్పలేదు. వాడు ఎక్సలెంట్, వాడు ఏది ఇచ్చినా చేస్తున్నాడు, అలా ఇలా. కొన్నిసార్లు అయితే నాకు ఇలాంటి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది కదా అంటే, మీరు కపీష్కి సంహౌ మీరు చెప్పే విధానంతో నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని ఒకసారి కంప్లైంట్ వచ్చింది. ఎందుకు అని అంటే, నేను వానికి చిన్నప్పుడు ఈ మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని. చెప్తే ఏమైంది కదంటే వాడు ఆ స్పీడ్ తోటి వాడు స్పీడ్ మీద ఫోకస్ చేసి ఈ విధానం కాకుండా, అంటే ఇక్కడ ఏంటి అని అంటే బేసికలీ ఎలా చేస్తున్నావు, ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. మనకేంటి అని అంటే మనకు ఫార్ములాస్ వేసుకున్నామా, దాన్ని అప్లై చేసామా, రిజల్ట్ వచ్చిందా, ఇచ్చామా అని ఉంటుంది. ఇక్కడ అలా కాదు. వాడు అక్కడ ఆమె క్వశ్చన్ అడగంగానే వీడు ఆన్సర్ చెప్పేస్తున్నాడు. చెప్పేయంగానే వీడిని ఆన్సర్ చెప్తున్నావు కానీ ఇలా చేసావురా అని అంటే సారీ ఇలా అని చెప్తున్నాడు. దాంతో ఆమెకు అర్థం కావట్లేదు. ఆమె ఏం చేసింది కానీ మీరు చెప్పొద్దు ఇప్పటి నుంచి అని నాకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. నేను అక్కడికి ఆగిపోయాను. తర్వాత ఇక్కడ ఈ గిమ్నాసియం అప్పుడు 6th క్లాస్ లోపల ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు దానికన్నా ముందే టీచరు స్టూడెంట్ వీళ్ళిద్దరికీ మంచి అవినాభావ సంబంధం ఏర్పరచుకుంటారు వాళ్ళు. ఎందుకు అని అంటే ఒక్కొక్క టీచరు 2 to 3-4 years కలిసి ఉంటారు వాళ్ళు.
సో ప్రైమరీ స్కూల్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అయిపోయిన తర్వాత 4th, 5th, 6th ఒకటే టీచర్ ఉంటుంది. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఒకే టీచర్ ఉంటుంది. ఒకటే టీచర్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 years లోపల మంచి బాండింగ్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇలాంటి ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏంటంటే పిల్లవాడిని నేను తీసుకొని వెకేషన్కి తీసుకెళ్తున్నాను. ఒక హాఫ్ డే నేను మా అబ్బాయికి ముందే నేను కపీష్ తోటి మాధురితో చెప్పే కదా, అంటే హాఫ్ డే పర్మిషన్ అడిగితే ఆమె ఇస్తుందో ఇయ్యదో, ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, డైరెక్ట్గా ఆ రోజు ఫోన్ చేసి వీడు సిక్ అని చెప్తాను అని చెప్పాను. జ్వరం వచ్చిందని చెప్తాను అని చెప్పాను. అది వీడేం చేశాడు, మాకు తెలియకుండా వాడు టీచర్ చెప్పుకున్నాడు. టీచర్ పట్టుకుంది. ఆమె పోనీ ఇమ్మీడియట్గా అడిగింది, అడగలేదు. నేను ఏ రోజైతే కపీష్ని తీసుకొని ఫ్లైట్ ఎక్కే రోజు ఫ్లైట్ వెళ్తున్నానో అక్కడి నుంచి నేను మామూలుగా పొద్దున్న 4 o'clock 9:30 4 o'clock ఫోన్ చేసి, సారీ టుడే కపీష్ ఇస్ సిక్ సో వీ కెనాట్ కమ్ అని అంటే, సారీ ఐ నో కపీష్ ఆల్రెడీ టోల్డ్ మీ మీరు ఫ్లైట్కి వెళ్తున్నారు, దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పింది ఆమె నాకు. అంటే దాంతో తెలిసింది ఏంటంటే చూడు బాండింగ్, టీచర్కి స్టూడెంట్కి బాండింగ్ ఎలా ఉంటుంది అనేది. దాని తర్వాత నుంచి ఎప్పుడు కూడా అలాంటిది చెప్పడము అవాయిడ్ చేయడం, అంటే నిజం చెప్పడము, కరెక్ట్గా ఉండడం అనేది సెట్ అయిపోయింది నాకు. తర్వాత ఎస్పెషల్లీ ఈ 4th, 5th, 6th క్లాస్ గిమ్నాసియం గ్రేడింగ్ అప్పుడు ఆ గిమ్నాసియంకి వెళ్ళాలి అని అంటే దానికి ఆ ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళకి మినిమం వాళ్ళ స్కేల్ లోపల 1 to 6 స్కేల్లో 1 అంటే లీస్ట్, 6 అంటేనేమో 100%. దాంట్లో వాళ్ళు 5 ఉండాలి. ఓకే, ఉంటేనే వాళ్ళకు ఆప్షన్ ఇస్తారు. సో ఆ టీచర్ ఏం చేస్తుంది అంటే స్టూడెంట్స్ని ఆల్రెడీ ముందే, అరే నువ్వు గిమ్నాసియంకి ఫిట్, నువ్వు సెక్ ఏకి ఫిట్, నువ్వు సెక్ బీకి ఫిట్. సెక్ ఏ అంటే సెకండరీ, అది సెకండరీ ఏ టైపు, సెకండరీ బి, ఇలా నువ్వు దీనికి ఫిట్ అని చెప్పి ముందే ప్రిపేర్ చేసి పెడుతుంది. ఇండియాలో 6th అయిపోయాక 7th వస్తుంది. 7th తర్వాత ప్రైమరీ స్కూల్ అంటాం దీన్ని, దాన్ని హై స్కూల్ అంటాం. బట్ ఫ్లో సేమ్ ఉంటుంది, దెర్ ఈజ్ నో స్పెషల్ ఎంట్రన్స్. అది 7th అయ్యాక ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అది లేదు. వై ఎట్ 6th ఓన్లీ, వై ఏ స్పెషల్ ఎంట్రన్స్, గిమ్మీ ఎంట్రన్స్ ఆర్ గిమ్మీ డిఫరెంట్. 6th అయిపోయాక 3-4 వేస్ ఉంటాయి వాళ్ళకి. కరెక్ట్. సో ఈ గిమ్మీ అనేది ఎందుకు స్పెషల్? ఎందుకు అంటే గిమ్నాజియం అంటే స్విట్జర్లాండ్ లోపల ఏం చేశారు కదా అంటే, అవుట్ ఆఫ్ ఇప్పుడు ఒక 100 kids ఉన్నారనుకో, 20% వాళ్ళ బేసిక్ ఫిలాసఫీనే ఇది. 20% ఆఫ్ ది 100% కిడ్స్లో టాప్ 20% విల్ గో టు గిమ్నాజియం. గిమ్నాజియం ఈజ్ లైక్ ఐఐటీస్ మన దగ్గర, బట్ అట్ ఏ స్కూల్ లెవెల్లో. కానీ చిన్నప్పుడే డిసైడ్ చేసేస్తారు ఈ లెవెల్లో వెళ్తారు వాళ్ళు, ఇటు వెళ్తారు అని. ఆ డెసిషన్ ఫ్యాక్టర్ ఇప్పుడు 5th క్లాస్లోనే, 5th క్లాస్ మార్కులతోని, 5th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ మార్కులతోనే మనకు సెట్ చేసేస్తారు అన్నట్టు. వీడు 6th క్లాస్లో అసలు ఆ గిమ్నాసియం రాయొచ్చా, గిమ్నాసియంలో వెళ్ళొచ్చా అనేది టీచర్ సెట్ చేస్తుంది అన్నట్టు. నాకు బాగా గుర్తుంది, కపీష్కి సెక్ బి అని ప్రిపేర్ చేసింది ఆమె. ఓకే, అంటే అంత అలా ఉంటుంది, నాకు అర్థం కాదు. అప్పటికేమో వాడు సూపర్ ఉన్నాడు, అది ఉన్నది, ఇది ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చింది, మార్కులు 5 ఉంటుంది, అన్నీ ఉన్నాయి పేరెంట్ టీచర్స్. కానీ ఇందులో మాత్రం ఇట్లా అంటుంది అన్నట్టు. ఇదేంటి మాకు అర్థం కాలేదు. సరే అది పక్కకు పెడితే, కొంచెం ఈ స్కూల్ లోపల కూడా కొంచెం మాబింగ్ టైప్లో కూడా జరుగుతుంది. కొంచెం సీనియర్స్ టైప్, కొంచెం అట్లా అంటున్నారు. అలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే దాంతో ఇది సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఈ సెట్ ఓకే ఇది కరెక్ట్గా అవ్వట్లేదు అని మాకు అర్థమైపోయింది. కానీ ఎలా అయినా టీచర్ మారిపోతుంది, మనకు స్కూల్ మారిపోతుంది, మన పిల్లవాడిని మనం ఏ డైరెక్షన్లో తీసుకెళ్దాం కూడా మనకు తెలుసు. సో కొంచెం వానికి ఆ స్కిల్ ఉంది అని నాకు అర్థమైంది. కానీ 6th క్లాస్లోనే రాసి గిమ్నాసియం రావాలి, తెచ్చుకోవాలి అని అంటే ఓకే, గుడ్. ఇఫ్ స్టూడెంట్ ఈస్ క్యాపబుల్ ఇట్ ఈస్ గుడ్. లేదు అంటే 7th క్లాస్లో రాయలేరు, 8th క్లాస్లో రాయొచ్చు, 9th క్లాస్లో రాయొచ్చు, 10th క్లాస్లో రాయొచ్చు, ప్రొవైడెడ్ వానికి ఆ ఏజ్ క్యాప్లో కూడా వాడు ఉంటే, వాడు కానీ ఆ పిల్ల కానీ ఎవరైనా కానీ. 3 times ఉంటుంది. కానీ ఎంత ఏజ్ అవుతున్నా కొద్దీ అంత మెచ్యూరిటీ వస్తుంది. బేసికలీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ ఆఫ్ ది కిడ్ ఎప్పుడు అని అంటే వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళకు ఉండాలి ఇంట్రెస్ట్, ఆ మోటివేషన్ అండ్ మెచ్యూరిటీ ఉండాలి. అప్పుడే ఆ గిమ్నాసియం స్ట్రెస్ తట్టుకోలేస్తారు నా ఒపీనియన్లో. ఓకే, కాబట్టి 6th క్లాస్లో వచ్చిందా వెల్ అండ్ గుడ్. లేదు అంటే 7th క్లాస్ అంటే 2 years మెచ్యూరిటీ వస్తుంది పిల్లవాడికి ఆర్ పిల్లకు. 8th క్లాస్లో రాసుకుంటే వస్తుంది, లేదా 9th క్లాస్లో రాయొచ్చు. ఇది కూడా కాదు అంటే 10th క్లాస్లో రాసుకోవచ్చు. అది కూడా కాదు అంటే తర్వాత
సెక్కే చేసి కూడా చేసుకోవచ్చు. 10th రాస్తే దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 8th. కరెక్ట్. వాడి They will lose 1 year if they clear in 9th and they start at 8th. కరెక్ట్. గిమ్నేజియం లెవెల్లో 8th. ఇక్కడ సెక్కేలో ఆర్ సెకండరీ స్కూల్లో 9th ఉంటే దే రైట్ ద గిమ్మి ఎగ్జామ్. ఇఫ్ దే పాస్ దే విల్ కమ్ at 8th. అండ్ సో దే లూజ్ 1 year in the age. కరెక్ట్. 10th రాస్తే 2 years age. That's the only if the time is the problem. 100 years లైఫ్ స్పాన్ తీసుకుంటే 1 year పోయింది. మన పిల్లవాడి బేసిక్స్ అయితే స్ట్రాంగ్గా ఉండి మనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆ మెచ్యూరిటీ అనేది గ్రో అవుతుంది కదా. దాంతో అడ్వాంటేజ్ మ్యాటర్ కరెక్ట్ బిగ్ లైఫ్లో. కరెక్ట్. గిమ్నాజియం ఎందుకు స్పెషల్ అనేది వద్దాము. గిమ్నాజియం త్రూఅవుట్ స్విట్జర్లాండ్ ఈ ఎంట్రన్స్ ఉంటుందా 5th అయ్యాక ఆర్ ఓన్లీ జ్యూరిక్ అని విన్నాను. జూరిక్లోనే అంటే ప్రతి ఒక్క స్టేట్ లోపల డిఫరెంట్ మెథడాలజీ రూల్స్ ఉంటుంది. హౌ డు దే గో? జూరిక్లో మాత్రం ఈ మెథడాలజీ ఉంది. బికాస్ ఆఫ్ ద టూ మెనీ కిడ్స్ హూ ఆర్ ఎయిమింగ్ ఫర్ గిమ్నేజియం. కరెక్ట్. మేబీ బికాస్ ఆల్సో ఆఫ్ ది టూ మెనీ ఇట్స్ కాస్మోపాలిటన్ కదా. కరెక్ట్. ఏషియన్ కిడ్స్ ఉంటారు ఆర్ మోర్ అండ్ గిమ్నేజియమ్స్ కూడా లిమిటెడ్ ఉన్నాయి. కరెక్ట్. సో ఎవ్రీ క్యాంటన్ ఆర్ స్టేట్ ఆఫ్ స్విట్జర్లాండ్లో లేదు అది. ఒక 2-3 క్యాంటన్స్లో దే హ్యావ్ దిస్ సిస్టమ్ టు లిమిట్ ద పీపుల్ ఎయిమింగ్ ఫర్ ద ఆర్ టు లిమిట్ దెర్ ఇస్ ఎ వన్ మోర్ ఎంట్రన్స్ అనమాట బిఫోర్ గిమ్నేజియం కదా. అదర్వైజ్ ఎనీ అదర్ స్టేట్లో వేర్ దెర్ ఈస్ నో దిస్ ఎంట్రన్స్ బేస్డ్ ఆన్ ద 5th grade or 6th grade దే ఆటోమేటిక్లీ కరెక్ట్ గో టు గిమ్నేజియం. అలా కూడా ఉంటుంది. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జూగ్ లోపల ఓల్టన్ లోపల జూగ్లో ఆర్గావ్లో. అవును. గిమ్నాజియం ఆర్ సెకండరీ అంటే నార్మల్ గిమ్నాజియంలో ఈ ఎంట్రన్స్లో పాస్ అవ్వకపోతే సెకండరీలో వెళ్తే గిమ్నాజియం ఎందుకు స్పెషల్? గిమ్నాసియం ఎందుకు అని అంటే గిమ్నాసియం వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 6th class లోపల వాళ్ళు ఎంటర్ అవుతే 6 years చేస్తే 12th classకి వాళ్ళు మటూరా సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఈజ్ ది రెడ్ కార్పెట్ ఇన్విటేషన్ టు ఎంటర్ ఇన్ టు ఎనీ ఆఫ్ ది స్ట్రీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకసారి మటూరా వచ్చింది అని అంటే దే కెన్ ఎంటర్ ఇన్ టు లా, దే కెన్ ఎంటర్ ఇన్ టు ఇంజనీరింగ్లో కూడా కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, హైలీ స్పెసిఫిక్ ఏదన్నా దాని తర్వాత లేదు అని అంటే డాక్టర్ దాంట్లోకి వెళ్ళచ్చు. ఇలా రకరకాల దాంట్లోపటికి దే కెన్ ఎంటర్ బేసికలీ వితౌట్ ఎనీ డిఫికల్టీ. అంటే బేసికలీ ఆ స్ట్రీమ్స్కి కావాల్సిన బేసిక్ సబ్జెక్ట్స్ అంతా వీళ్ళు ఈ గిమ్నాసియంలో చదువుతారు. గిమ్నాసియంలో ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద కిడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే పేరెంట్స్ గిమ్నాసియం వచ్చిన తర్వాత పేరెంట్స్కి అంటే కిడ్స్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. అది చూసి ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా సెట్ అయిపోతుంటారు. సో కొంచెం మన యాక్టివిటీస్ తగ్గించుకుంటాయి. కాన్సన్ట్రేట్ ఆన్ ద కిడ్ టు నావిగేట్ త్రూ ద 6 years కదా గిమ్నాజియం. అంటే 6th స్టార్ట్ అవుతాయి, 10th స్టార్ట్ అవుతాయి, 2 years 3 years ఉంటుంది. కరెక్ట్. ఇఫ్ దెర్ ఇస్ నో గిమ్నాజియం, లెట్స్ అజ్యూమ్ సెక్ ఏ ఆర్ సెక్ బి సెకండరీ స్కూల్లో వెళ్ళారనుకో గిమ్మి లేకపోతే, వాట్ ఆర్ ద స్పెషలైజేషన్స్ దట్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీమోర్? ఇప్పుడు రెడ్ కార్పెట్ ఎంట్రీ టు ఆల్ దీస్ థింగ్స్ అన్న యూనివర్సిటీ స్టడీస్కి అన్నిటికీ రెడ్ కార్పెట్ ఎంట్రీ. వెరాజ్ నువ్వు సెక్ ఏ లోపలికి వస్తే నువ్వు 1 year అంటే డెడికేటెడ్గా పాసరల్లే అని ఒకటి ఉంటుంది, అది చేయాలి. అది చేసిన తర్వాత యూ కెన్ ఎంటర్ ఇన్ టు యూనివర్సిటీ. ఓకే. ఆ పాయింట్ ఉంటుంది. పాసరల్లే కూడా అంత ఈజీ కాదు. బేసికలీ వీళ్ళు ఈ గిమ్నాసియం స్టూడెంట్స్ చదివిన దాన్ని వీళ్ళు 1 yearలో చదివి, అంటే ఆ బేసిక్స్ చదివి ఆ పర్టికులర్ స్పెసిఫిక్ గ్రూప్కి బేసిక్స్ చదివి అది ఎగ్జామ్ పాస్ అయ్యి చూపించాలి. ఎస్ మేము క్యాపబుల్ అని. అది కొంచెం టఫ్, అది టఫ్. బట్ అది కూడా క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు మన పిల్లలు. ఓకే. ఒక్క ఫ్యూ వర్డ్స్లో చెప్పాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ కిడ్స్ బిట్వీన్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఇక్కడికి ఏది గుడ్ అని ఏది బ్యాడ్ అని కాదు, కరెక్ట్, జస్ట్ మన ఇంప్రెషన్, సో దట్ చూసేవాళ్ళకి వినేవాళ్ళకి వెదర్ దే వాంట్ టు ప్లాన్ సంథింగ్ ఇన్ స్విట్జర్లాండ్ ఆర్ యూరోప్ ఆర్ అంతే. ఎందుకంటే మనంతా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే. ఏంటి లైక్ వాట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెన్ టెల్? ఏంటి స్పెషల్గా ట్రీట్ చేస్తారు కిడ్స్ని? హౌ దే డెవలప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్? ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా నాకు అర్థమైంది ఏంటంటే, అంటే బేసికలీ వీళ్ళకు ఈ అంటే మన సిస్టంలో కూడా మనకు కొంచెం అంటే మేము చదువుకున్నప్పుడు బై హార్టింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కూడా నాకు 1 to 20 tables వస్తాయి.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 17 sevens అంటే చెప్తాను, 15 5s అంటే చెప్తాను, అట్లా చెప్పలేస్తాను. అదే కపీష్కి అవసరం లేదు. అది వాడు ఏమంటాడు, 15 5 ఓకే, ల్యాప్టాప్ తీసాడు, కంప్యూటర్ తీసాడా, 15 5s 75 అంటే ఎలా చెయ్యాలి అనేది తెలవాలి వాళ్ళకి, ఇక్కడున్న వాళ్ళకి. అది ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు ఈ స్టెప్ వైజ్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్కే నాకు అంత ఐడియా లేదు, అంటే సెక్కే లోపల ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ జిమ్నాసియంలో మాత్రం 6th class వరకు ఒక లెవెల్, 6th నుంచి స్టీప్గా ఉంటుంది అట్లా లెర్నింగ్ కర్వ్. వీళ్ళ ఎఫర్ట్స్ కూడా ఉండాలి, వీళ్ళు చదువుకోవడం కూడా అలా చదువుకోవాలి నా ఒపీనియన్లో. అప్పుడే దే కెన్ రియలీ మేక్ గుడ్ గ్రేడ్స్. కానీ అది కూడా మంచిగా కొంచెం టాలెంట్ ఉంటుంటే ఆడుతూ పాడుతూ కథం చేసేయచ్చు దాన్ని కూడా. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కాస్ట్ స్ట్రక్చర్, గిమ్నాజియం 12th వరకు ఫ్రీ. కరెక్ట్. తర్వాత గిమ్నాజియం ఆర్ సెక్కే నుంచి ఒక లెట్స్ గో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకో, లైక్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వివలెంట్ ఆర్ గ్రాడ్యుయేషన్, అక్కడ ఎలాగా కాస్ట్స్? ఇంజనీరింగ్లో ఎప్పుడైనా కానీ సెమిస్టర్కి 700 to 800 స్విస్ ఫ్రాంక్స్ మన చేతిలోంచి పడుతుంది. ఒకవేళ గిట మన 70,000 ఒక సెమిస్టర్. ఒక సెమిస్టర్ ఒకవేళ గిట మన కిడ్ మన జూరిక్ క్యాంటీన్లో కాకుండా, ఇప్పుడు నేను జూరిక్ క్యాంటీన్లో ఉంటున్నా, జూరిక్ క్యాంటీన్లో కాకుండా వాడు జెనీవాలో చదవాలనుకుంటున్నాడు ఎగ్జాంపుల్, అప్పుడు వీ హ్యావ్ టు పే జెనీవా లోపల ఉండే 30,000 ఫీజు పే చేయాలి మనం. అదే మన క్యాంటీన్లో వాడు వచ్చి ఇప్పుడు జెనీవా కిడ్ వచ్చి చదవాలనుకున్నా హీ హ్యాస్ టు పే అవుట్ సైడర్ కాస్ట్. నీకు అర్థమైందా? వేరే కంట్రీ నుంచి వచ్చి చదువుకున్నట్టే ఉంటుంది అది. కరెక్ట్. అది మరి వాళ్ళ లోకల్ గెమైండే ఆర్ క్యాంటీన్ వాళ్ళకి ఆ బెనిఫిట్ ఇస్తుందో ఇవ్వదో అది నాకు తెలియదు. అంటే ఇన్ ది సెన్స్ మళ్ళీ మనీ బ్యాక్ పే చేస్తే, ఫీజు పే చేస్తే మళ్ళీ రిటర్న్ ఇస్తుందో లేదో నాకు తెలియదు. బట్ మనకు మాత్రం ఆ ఫెసిలిటీ లేదు. మనకు మంచి బ్రహ్మాండంగా స్కూల్ దగ్గరలో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే స్కూల్ స్ట్రక్చర్స్ కూడా మనం చదువుకున్నప్పుడు మనకి ఎప్పుడు కూడా మన క్లాస్కి టీచర్లు వస్తారు. అవునా? ఇక్కడ వీళ్ళు క్లాసులలోకి వెళ్ళాలి, వీళ్ళు ఆ పర్టికులర్ టీచర్ క్లాస్లోకి వెళ్ళి అటెండ్ అవ్వాలి. సో వీళ్ళకు ప్లానింగ్ ఉండాలి, ఏ క్లాస్ లోపల ఎప్పుడు వెళ్తున్నా అనేది. బట్ వాళ్ళ కరికులం ముందే వచ్చేసి ఉంటుంది కదా, ఒక ప్లాన్ ఉంటుంది. అది ఆల్రెడీ గిమ్నాజియంలో కూడా అదేనా? గిమ్నాజియంలో అదే మెథడ్. ఓకే. అని ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసినప్పటికైతే 11th క్లాస్లోనో 12th క్లాస్లో అనుకుంటా, 11th క్లాస్లో 12th క్లాస్లో దే నీడ్ టు డిసైడ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ సబ్జెక్ట్స్ను అలా చూస్ చేసుకుంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కానీ లేకపోతే ఫస్ట్ ఇయర్ ఆఫ్ దేర్ యూనివర్సిటీస్ కరికులంలో ఇవి హెల్ప్ అవుతాయి అన్నట్టు, అంటే ఆల్రెడీ డైరెక్షన్స్ ఇస్తుంటాయి అన్నట్టు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ ఇంపాక్ట్ ఆన్ పేరెంట్స్ ఇస్ మినిమల్, వెరీ మినిమల్ until masters, if they do good, as long as నువ్వు మీరు అన్నట్టు if they don't go to other state to study, if they end up అంటే enough resources ఉన్నాయి in terms of colleges, universities in each state. Correct. So as long as they do good and మన పేరెంట్ గైడెన్స్ ఉంటే the impact is minimal, almost free. కరెక్ట్. అంటే ఇప్పుడు ఈవెన్ మాస్టర్స్ కూడా నేను అనుకున్న మాస్టర్స్ పే చేయాలి అని, కానీ ఐ డోంట్ థింక్ సో. మాస్టర్స్ ఈజ్ ఆల్సో 800 francs. సో బికాజ్ నా ఫ్రెండ్స్ ఉంటాం యూఎస్లో యూ హ్యావ్ టు పే ఆఫ్టర్ 12th. కరెక్ట్. లైక్ ఇండియా అండ్ మనకి వాళ్ళకి 100,000 per annum మంచి ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, యాజ్ సూన్ యాజ్ దే వర్ బోర్న్, కిడ్స్ వర్ బోర్న్, వాళ్ళు సపరేట్ చైల్డ్ అకౌంట్స్ క్రియేట్ చేసేసారు. అంతే. ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు పుట్ ఇన్ సో దట్ దేర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకుండా అది అంతా. కరెక్ట్. మనకి ఆ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది స్విట్జర్లాండ్. కరెక్ట్. అను ఇంకోటి యూనివర్సిటీ ఈటీహెచ్ లాంటి కాలేజెస్ టాప్ 3rd క్లాస్ ఇన్ ద వరల్డ్, టాప్ 3rd ర్యాంక్. మరి నీకు అది ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ క్వాలిటీ ఆఫ్ సిస్టమ్స్లో నో కాంప్రమైజ్, నో కంపారిజన్. ఆల్సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచి ఇంట్లో ఉండి, అంటే పిల్లవాడు మంచి ఇంట్లో ఉండి వెళ్ళేసి వస్తున్నాడు టాప్ క్లాస్కి. ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే పిల్లవాడు ఇంట్లో ఉంటే వానికి ఎట్లా అంటే ఇన్ ద సెన్స్ ఇది హోటల్ మమ్మ బిజినెస్ అంటారు. అంటే ఏంటంటే ఇంట్లో అమ్మ మంచి వంట చేసి పెడుతుంటుంది, తింటాడు వెళ్తాడు వస్తాడు అని. ఆ కష్టం అంటే ఏంటి తెలియదు, జీవితం అంటే ఏంది, ఆ స్ట్రగుల్ అనేది మనకి చిన్నప్పుడు తెలవాలి. అందుకోసమని యూనివర్సిటీలో అందుకనే అంటే నాకు అనిపించింది, నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నేను బయటికి వెళ్ళి చేసినప్పుడు అప్పుడు నాకు తెలిసి వచ్చింది, అరే ఎన్ని పైసల లోపల ఎట్లా బతకాలి, ఏం చేయాలి, దేనికి ప్రయారిటీ ఇచ్చుకోవాలి, దేనికి ఇవ్వకూడదు, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఎంత పెట్టుకోవాలి, అంటే ఎక్కడ సేవ్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఆలోచనలు వచ్చాయి నాకు. ఇక్కడ
అవి లేవు కదా, ఉమ్, వీళ్ళకి అది తెలుస్తలేదు. అవును. అని ఈ రూమ్ క్లీన్ చేసుకోవడము, నీట్గా ఉంచుకోవడం, బట్టలు ఉతకడము, ఐరన్ చేసుకోవడము, ఎన్ని పనులు ఉన్నాయి, ఇవన్నీ పనులు ఉన్నాయి కదా, ఇవన్నీ అమ్మ చేసి పెడుతుంది మంచిగా ఇంట్లో కూడా. అవును. ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. ఏంటన్నా దాని పేరు? హోటల్ మమ్మ హోటల్. నేను అంటుంటా, అది నేను వాళ్ళని నేర్పిస్తుంటా అట్లా. అదే. ఇంకొకటి ప్యారల్గా మనకి ఇండియన్స్కి నడిచేది ఏంటంటే పర్మిట్ సిస్టమ్. ఎల్ రిస్ట్రిక్టెడ్ పర్మిట్, దాని తర్వాత బి పర్మిట్ అని వస్తుంది. అదొక 10 years దాని మీద ఉండాలి. అంటే ట్యాక్స్ పే చేస్తా 10 years ఉంటే, ఆర్ 5 years ఉంటే, ఇఫ్ యూ క్లియర్ ద లాంగ్వేజ్, బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ యూ కెన్ గో టు పర్మనెంట్ రెసిడెన్స్. సి పర్మిట్ అంటారు దాన్ని. అవును. సో ఓవరాల్ బి అవని సి అవని ఒక 10 years ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్ Correct. ఆర్ పాస్పోర్ట్, స్విస్ పాస్పోర్ట్. సో ఆ జర్నీ ఎలా ఉంది ప్యారలల్గా? 2-foldedగా నడిచింది. అంటే వాలీసెలన్లో నేను ఉన్నాను. వాలీసెలన్లో రూల్ ఏంటి అని అంటే, ఒకటి క్యాంటన్ డిసైడ్ చేస్తుంది. క్యాంటన్ లోపల నువ్వు ఇన్ని ఇయర్స్ ఉండాలి. స్టేట్ క్యాంటన్, స్టేట్ డిసైడ్ చేస్తుంది ఇన్ని ఇయర్స్ అని. తర్వాత నువ్వు ఉండే గెమైండి ఆర్ లోకల్ కమ్యూనిటీ, పంచాయతీ. అది డిసైడ్ చేస్తుంది ఇందులో ఎన్ని సంవత్సరాలు ఉండాలని. ఇవి రెండు అయిపోయిన తర్వాత అది ఓవరాల్గా 12 years అయితే అది మనం ఆ బ్యారియర్ క్లియర్ చేస్తాం. నేను 12 years అయ్యింది నాది. ఎప్పుడు నేను 2010 ఆ టైంలో. కానీ దానికన్నా ముందు నేను యాక్చువల్గా ఏం చేశాను కదా అంటే, ఇప్పుడు STF అని స్విస్ తెలుగు ఫ్యామిలీస్ అని ఎట్లా చేశాను, అది చేయడానికి కూడా ఒక బేసిక్ ఒక రీజన్ ఉండింది. ఒక కన్నడిగారి ఫ్యామిలీ ఒక ఆమె ఉండింది, సింగిల్ ఆమె, హస్బెండ్ లేరు, ఆమె ఉండింది, పిల్లలు కూడా లేరు. లేకపోతే కానీ మంచి ఆవిడ, నాకు ఎప్పుడు ట్రైన్లో కలిసేది. ఓకే. సో అట్లా బాగా పరిచయం. అయితే వన్ ఫైన్ డే ఆమె కనబడలేదు, ఒకసారి 2 సార్లు కనబడలేదు, కొంచెం సిక్ అన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత మెసేజ్ ఫోటోలో చూశాను, ఏది మన పేపర్లో కూడా, దట్ పలానా ఆమె చనిపోయింది, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. తర్వాత నేను తెలుసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు తెలిసింది ఏంటి అని అంటే, ఆమె చనిపోయి, అంటే ఆ ఇంట్లో కూడా చనిపోయి ఆమె 2 రోజులు అయిపోయింది. ఎవరు చూసేవాళ్ళు లేరు, కనీసం మాట్లాడే వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు లేరు, ఎవరు లేరు. అలా 2 రోజులు అయిపోవడంతో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నట్టు. దాని తర్వాత ఇంకా ఆమెను మళ్ళీ ఆమె బాడీని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ దాని ప్రకారం వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము, వాళ్ళు వచ్చారు, కాలబెట్టారు, అవన్నీ చేశారు, అయిపోయింది. దాని తర్వాత అప్పుడు నాకు అనిపించింది కదా అంటే, మనకంటూ ఒక కమ్యూనిటీ ఉండాలి, మంచికి చెడుకు ఒక కమ్యూనిటీ ఉండాలి. ఆ కమ్యూనిటీ మనమే డెవలప్ చేసుకోవాలి, ఎవడో మనకు వచ్చి ఇవ్వడు, మనమే స్టార్ట్ చేసుకోవాలి, మనమే దాన్ని డెవలప్ చేసుకోవాలి. అక్కడి నుంచే ఈ థాట్స్ ఆఫ్ ఆ గ్రూప్ థాట్స్, ఆ STF అనేది మొదలుపెట్టడం, అందరూ స్టార్ట్ చేశారు. అలాంటిది మొదలైంది మెల్లగా. అంటే నా పర్స్పెక్టివ్లో నేనైతే అదే డైరెక్షన్లో, అందుకనే నేను అది నేనైతే అటు సైడ్, అందుకని నాకు ఇంట్రెస్ట్ ఉండింది, అదే డైరెక్షన్లో ముందుకెళ్ళాము, అదే డైరెక్షన్లో దాన్ని చేసాము. సో అదే టైంలో లక్కీగా గ్రూప్ ఆఫ్ పీపుల్ కరెక్ట్ who joined together, all of మెల్లమెల్లగా తెలిసిన వాళ్ళందరినీ యాడ్ చేయడము ఆ గూగుల్ గ్రూప్స్లో, మెల్లగా దాన్ని డ్రైవ్ చేయడము, అలా తీసుకెళ్ళి అట్లా వెళ్ళింది. ఓకే, తీసుకెళ్ళాక బట్ ప్యారలల్గా ఈ అఫీషియల్ ఈ పాస్పోర్ట్ ప్రాసెస్లో ఇది ఒక సైడ్ జరుగుతుంది. ఇంకొక సైడ్ ఏం చేసాము కదా అంటే, నేను బేసికల్గా కొంచెం అంతా గెమైండేలో కూడా కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. అంటే గెమైండే యాక్టివిటీస్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చేస్తున్నటువంటి వాలీసెలెన్ అంటే ఆ లోకల్ కమ్యూనిటీలో కూడా వాళ్ళు కొన్ని ఈవెంట్స్ చేస్తారు అన్నట్టు. దాంట్లో కూడా నేను పోయి వాలంటరీగా కొంచెం సపోర్ట్ చేసేవాడిని. అప్పుడు కపీష్ని పిల్లలను కూడా తీసుకుపోయేది, మాదిరి కూడా వచ్చేది, అట్లా సపోర్ట్ చేసేది. చేస్తుంటే ఏంటంటే నాకు తెలిసేది ఎక్కడ ఏమున్నాయి, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వీళ్ళు ఈ కమ్యూనిటీని మెయింటైన్ చేసుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మనకి పంచాయతీ అని ఉంటుంది, బట్ ఇక్కడ ఎలా రన్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళది డిస్ట్రిబ్యూటెడ్ ఫెడరల్ సిస్టమ్ అంటారు. కరెక్ట్. అంటే లోకల్ పంచాయతీ దగ్గర 80% కంట్రోల్ ఉంటుంది. కరెక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 10% ఉంటుంది, స్టేట్ దగ్గర 10% ఉంటుంది. కరెక్ట్. రఫ్లీ కరెక్ట్. సో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ ఫెడరల్ సిస్టమ్ అంటారు. కరెక్ట్. అంటే మన డెమోక్రసీది ఇంకొక లెవెల్ అయ్యి, అంటే లోకల్ డెమోక్రసీ టైప్ డిస్ట్రిబ్యూటెడ్. సో అది ఎలా రన్ అవుతుంది, బికాస్ దే డిసైడ్ ద బడ్జెట్. మనకి ఒక సినిమా ఉంటుంది భరత్ అనే నేను అని, దాంట్లో ఆయన ప్లాన్ చేస్తాడు మహేష్ బాబు, మీ లోకల్లో ఏం ప్రాబ్లం ఉన్నాయి మీరే సాల్వ్ చేసుకోండి అని. అది మనం, ఎందుకంటే మొన్న ఒక రోజు నేను ఇక్కడ గెమెండేకి వెళ్ళినప్పుడు
2025లో ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చు అయినాయి అని ఒక ప్యాంప్లెట్ ఉంది. అది తెచ్చా ఒక వీడియో చేద్దాం అన్నట్టు. బట్ నువ్వు ఇప్పుడు యు వేర్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. కరెక్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? నువ్వు చెప్పేదైతే కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మన పాస్పోర్ట్ కూడా ఇప్పుడు నాకు పాస్పోర్ట్ ఇచ్చారు. నాకు పాస్పోర్ట్ ఇచ్చారు అని అంటే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే నీకు పాస్పోర్ట్ ఇచ్చాము అంటే నీకు 3 పాస్పోర్ట్స్ ఇచ్చినట్టు. ఒకటి నీ గెమైండే పాస్పోర్ట్ ఇచ్చినట్టు, నీ స్టేట్ ఇచ్చినట్టు, నీకు సెంట్రల్ ఇచ్చినట్టు. సో అది అర్థం చేసుకోవడం కష్టం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు వచ్చేది ఒకటే పాస్పోర్ట్. కానీ అప్రూవల్స్ మాత్రం క్లియర్గా మనకు తెలుస్తుంది. మనం ఆ స్టెప్ మనం అది ఒక 2 years ప్రాసెస్. మా అప్పుడు 2 years ప్రాసెస్. దానికి ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ ప్రకారం మనం అన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేసి దానికి కావాల్సినవన్నీ చేసి ఇవ్వాలి. దాంట్లో కూడా ఈ మినిమం లాంగ్వేజ్ క్రైటీరియా ఒకటి, తర్వాత సెకండ్ థింగ్ ఈజ్ హౌ వెల్ యూ నో స్విస్ అనేది కూడా ఒకటి ఉంటుంది ప్రోగ్రాము. మూడోది హౌ గుడ్ యు ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు స్విస్. వాలీసెలన్లో ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో బట్ వాలీసెలన్ లోపల ఏంటంటే అంటే నాకు మాత్రం వాళ్ళు బికాస్ ఐ వాజ్ వెల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు వాలీసెలన్. నేను ఈ హౌస్ లెండర్ దాంట్లో కూడా ఒకసారి మాట్లాడాను. పేపర్లో కూడా వచ్చాను నేను. అప్పుడు పేపర్ పీపుల్ తెలుసు కాబట్టి వాళ్ళు నాకు వితౌట్ ఎనీ అంటే ఇప్పుడు పాస్పోర్ట్ ఇచ్చారు అని అంటే మా నలుగురికి ఇండిపెండెంట్ పాస్పోర్ట్స్. అంటే ఇన్ ద సెన్స్ నాకు పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళకి ఇవ్వాలని ఏం లేదు రూల్. మాధురికి ఇస్తే పిల్లలకి ఇవ్వాలని లేదు. పిల్లలకి ఏంటంటే 5 years కన్సిడరేషన్ ఉంటుంది. ఇక్కడే మేము నాకు 12 years అయితే కపీష్కి 7 years చాలు, మహాలక్ష్మికి 7 years చాలు. కానీ ఇక్కడ నువ్వు చెప్పేది ఏంటంటే సిటిజన్షిప్. ఎందుకంటే ఐ నో దట్ మన గెమెండే పంచాయతీ సిటిజన్షిప్ ఫస్ట్ అప్రూవ్ అయితేనే ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్ స్టేట్కి. సో మన గెమెండే ఆర్ పంచాయతీ వాడు నో అన్నాడంటే లేదు ఇంకా. సో దే హ్యావ్ లైక్ 85% స్టేక్ అండ్ స్టే ఆల్సో. నువ్వు ఉండాలా లేదా ఇక్కడ అని వాళ్ళు డిసైడ్ అవుతారు. తర్వాతే స్టేట్ అప్రూవల్, సెంట్రల్ అప్రూవల్. సో వాళ్ళు ఏం చేయలేరు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. దే హ్యావ్ మోర్ పవర్. అలాగే బడ్జెట్లో కూడా దే డిసైడ్ దట్ ద కలెక్షన్ ట్యాక్స్ విల్ మోస్ట్లీ గో టు ద మన లోకల్ గవర్నమెంట్. 65% వెళ్తుంది. దెన్ దే డిసైడ్ వాట్ షుడ్ బి డెవలప్డ్ ఆన్. క్లియర్గా ఆడిట్ అంతా ఉంటుంది. దానికి ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ కదా. ఇప్పుడు ఒఫికాన్లో చూసుకుంటే మనకు 7 members ఉన్నారు. కానీ బట్ బోర్డ్ మెంబర్స్ లాగా బోర్డులో వాళ్ళు కాకుండా కింద మళ్ళీ అంటే స్టార్ట్ రాట్, గెమైండ్ రాట్ అని ఉంటుంది. అంటే గెమైండ్ రాట్లో కూడా డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. అంటే వార్డ్ మెంబర్స్ లాగా. తర్వాత వీళ్ళు ఆ స్టార్ట్ రాట్ ఎన్నుకుంటారు. ఆ స్టార్ట్ రాట్ మనకు డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఒప్ఫికాన్ గురించి మాట్లాడుతున్నాను. వాలీసెలన్ మళ్ళీ డిఫరెంట్. అదే కానీ వీళ్ళు దే ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ రెఫరెండం సిస్టమ్ కదా. ప్రతి ఒక్క దానికే రెఫరెండం ఉంది కదా. మనకు వద్దు అని షార్ట్గా చెప్పాలంటే షార్ట్గా చెప్పలేము. షార్ట్గా చెప్పాలంటే ఇన్ ద సెన్స్ ఒక ఇష్యూ వచ్చింది అనుకో, ఒక ఇష్యూ మనకి ఏదైనా చేంజ్ కావాలి అని అనుకుంటే ఒక 1000 signatures మనం కలెక్ట్ చేసి మనం వీకెండ్ 1000 మన కమ్యూనిటీ 1000 కలెక్ట్ చేసి మనము పిటిషన్ ఫైల్ చేస్తే దే విల్ కన్సిడర్ ఇట్. అండ్ దెన్ అది మనకి అది గిట మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంటే దెన్ దే కెన్ గో ఫర్ ఓటింగ్. ఓటింగ్ లోపల గిట ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ప్రాపర్లీ అవుట్ అనుకోండి, అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ రిప్రజెంటింగ్ దట్ పర్టికులర్ పార్ట్ అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ ఇమీడియట్లీ రైట్ ఈస్ చేంజ్ అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక పెద్ద ఫౌంటైన్ కడదామని డిసైడ్ అయ్యారు. అది మనకి ఇష్టం లేదు. మనం ఒక సిగ్నేచర్స్ తీసుకెళ్ళి మనలాంటి థింక్ చేసేవాళ్ళు ఇది వద్దు ఏదైనా లైబ్రరీకి దేనికో పెడదామని మనం వెళ్ళి రేపొద్దున ఇక్కడ మనకు గవర్నమెంట్లో ఇస్తే ఇఫ్ దే మెజర్ దెన్ దే విల్ పుట్ ఇట్ టు ఓట్ అండ్ ద ఓటింగ్ డిసైడ్స్ లైబ్రరీ ఈజ్ బెటర్ అంటే దే విల్ ఇంప్లిమెంట్ దిస్ ఐడియా. అది ఇంకా ఇట్స్ సో ట్రాన్స్పరెంట్. నేను ఎందుకే చూస్తున్నాను. కరెక్ట్. ఇట్ విల్ హ్యాపెన్. దెర్ ఈస్ నో పొలిటికల్ ప్రెషర్, దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్ కదా. కరెక్ట్. సో దట్ మేక్స్ సిటిజన్స్ లైఫ్ ఈజియర్. అండ్ ప్రాసెస్ కూడా మోరాలెస్ అంతా స్ట్రీమ్ లైన్ అయ్యి ఉన్నాయి ప్రాసెస్. ఇందులో డిపెండెన్సీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యాక్స్ కడుతున్నాం అంటే నీకు పైసలు ఉన్నప్పుడు నేను ముందే ట్యాక్స్ కట్టుకుంటాను, నాకు ఆ బిల్ వచ్చేంత వరకు ఆగాను అని అనుకుంటే యూ కెన్ పే అప్ ఫ్రంట్ కొంచెం ఇచ్చుకుంటూ పోవచ్చు. అలా కూడా ఆప్షన్ ఉంది ఇక్కడ. అంటే బేసికలీ సిస్టమ్ ఈజ్ మోర్ సిటిజన్ ఫ్రెండ్లీ. పాస్పోర్ట్ వచ్చింది. ఒక చిన్న స్మాల్ డిసిజన్ ఏంటంటే నాట్ ఏ స్మాల్ డిసిజన్, ఎస్పెషల్లీ మనం పుట్టి పెరిగిందంతా మన భరత్ మాత. బికాజ్ మన ఇండియా డస్ నాట్ సపోర్ట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ డ్యూయల్ సిటిజన్షిప్. పాస్పోర్ట్ వెనక్కి ఇవ్వాలి. ఈజ్ దేర్ ఎనీ ఎమోషన్ అటాచ్ టు ఇట్ ఎట్ దట్ టైమ్?
డెఫినెట్గా మన ఆ passport పర్టికులర్ submit. పాయింట్లో అది అది ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఓత్ తీసుకొని మళ్ళీ ముందర ఓత్ తీసుకొని ఇవ్వాలి. అవునా? ఆ మూమెంట్లో ఇట్ రియల్లీ ఫీల్ మనకు అనిపిస్తుంది బై ఇచ్చివేయాలా అని. కానీ అది ఇచ్చివేయాల్సి అది అంటే ఆ డెసిషన్ నేను తీసుకున్నాను. కానీ ఎగ్జాక్ట్లీ అది ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మా ఫాదర్ కొంచెం పర్సనల్ రీజన్ తోటి మేము కొంచెం రిపీట్ అయింది. కానీ బట్ ఆ మూమెంట్లో కొంచెం అనిపించింది. బట్ అదర్వైజ్ నాకు పిఐఓ కార్డు ఇచ్చారు. నేను అప్పుడు కార్డ్ లాగా. నేను అప్పుడు కొంచెం ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యి కొంచెం ముందుకు వెనక్కి తింటే అక్కడ ఒక ఆఫీసర్ ఉండే. ఆయన అన్నాడు కదా, అంటే దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ అంటిల్ అన్లెస్ నీకు పిఐఓ యూ విల్ గెట్ ఓసీఐ ఉండింది, ఓసీఐ పిఐఓ అది యూ ఆర్ గెటింగ్ ఇట్. ఓన్లీ పాయింట్ ఈజ్ యూ కెనాట్ ఓట్ అండ్ యూ కెనాట్ వాట్ యు కాల్ బై అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ ఇండియా ఆన్ యువర్ నేమ్. ఇఫ్ యూ హ్యావ్ యూ హ్యావ్ టు టెల్ నౌ ఆర్ యూ హ్యావ్ టు రిలింక్విష్. అది పాయింట్. అయితే వెన్ ఐఎమ్ ఇన్హెరిటింగ్ అప్పుడు నో ప్రాబ్లం. బట్ వెరాజ్ ఇది మాత్రం నాట్ అలౌడ్. అదొక్కటి చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత నాకు అనిపించింది అంటే ఓకే ఫైన్, నాకు ఎలా అగ్రికల్చర్ నాకు లేవు కాబట్టి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత మిగతాదేంది ఓటింగ్ రైట్స్ అంతే. ఇక్కడ ఓటింగ్ రైట్స్ వస్తాయి దాని తర్వాత. అక్కడ ఓటింగ్ చేయట్లేదు అని చెప్పి ఇక్కడ సంవత్సరానికి 6 సార్లు పేపర్లు పంపిస్తాడు, మొత్తం ఫిల్ చేసి పంపిస్తాను. అయ్యా రెఫరెండం. ఎందుకంటే అదే రెఫరెండం అదే ఓటింగ్ నడిచేది మనకి పోస్ట్లో నడుస్తుంది. ఇక్కడ ఓటింగ్ అంతా మనం వెళ్ళాం ఓటింగ్ బూత్కి అది కరెక్ట్. అండ్ రెఫరెండంలు అంటే ఏదన్నా సెంట్రల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో లా చేంజ్ అవుతుంటే మనకు లెటర్లు వస్తాయి. కరెక్ట్. ఆ లెటర్లు మీరు ఫిల్ చేసి ఎస్ నో అని మళ్ళీ వెనక్కి పంపాలి అంతే. ఏదన్నా ఫ్యూ థింగ్స్ చేంజ్ అనియా మేజర్గా బిట్వీన్ ద స్విస్ పాస్పోర్ట్ అండ్ ఇండియన్ పాస్పోర్ట్? బేసిక్గా చేంజ్ అయింది ఏంటంటే 160 కంట్రీస్కి ఈజీగా గో అండ్ కమ్ వితౌట్ ఎనీ ఇప్పుడు అసలు వీసా ఏ ప్రాబ్లం లేకుండా ఐ కెన్ గో టు యుఎస్ అండ్ యూకే. వీసా జస్ట్ ఆన్లైన్లో 10 minutes ఎంటర్ చేశానంటే ఫినిష్ వచ్చేస్తుంది. నాకు ఏం ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది. అదొక్కటే అడ్వాంటేజ్ తప్పించి సో మనం స్టిల్ భారత్ బయటికి ఐఎమ్ స్టిల్ లుకింగ్ ద సేమ్. ఓన్లీ కార్డు చూపిస్తేనే ఆరే వీడు స్విస్ రా అనిపిస్తుంది. అంటే నేను చెప్పుకునేంతవరకే వీడు స్విస్ అని. అదర్వైజ్ దే థింక్ దట్ ఐఎమ్ ఇండియన్. అవును, అండ్ ఐఎమ్ ఇండియన్ కదా. సో అంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతా సడన్గా. విచ్ ఈజ్ వన్ హ్యాబిట్, ఇండియన్ హ్యాబిట్ నేర్చుకున్నది, ఫిలాసఫికల్ అవని లేకపోతే తిండిలో అవని, ఏదన్నా దట్ యూ కెనాట్ రియల్లీ లీవ్ 1 or 2 హ్యాబిట్స్? నాకు తెలిసిన మటుకైతే ఇలా టక్కున అడిగితే నాకు అనిపిస్తుంది అంటే పూజ. ఇదైతే మనకు దేవుని పూజ, మన ఫుడ్ అంటే కల్చర్. బేసికలీ మన కల్చర్ని నేనైతే ఎప్పుడు ఐ కెనాట్ లీవ్ ఇట్. దట్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ అసెట్ విచ్ ఐ గాట్ ఇట్ అండ్ విచ్ ఐ డెఫినెట్లీ వాంట్ టు గివ్ మై చిల్డ్రన్ అండ్ ద తెలుగు ఆర్ ఇండియన్ చిల్డ్రన్ ఇన్ దట్. నాకు తెలిసింది డెఫినెట్గా ఐ వాంటెడ్ టు గివ్ దెమ్. వెదర్ మై కిడ్స్ ఆర్ ది అదర్ కిడ్స్ విల్ దే యాక్సెప్ట్ ఇట్ ఆర్ విల్ దే టేక్ ఇట్ ఆర్ నాట్ అనేది ఇక వాళ్ళకు. బట్ ఐ వాంటెడ్ టు డూ మై బెస్ట్. వాట్ ఈస్ వన్ స్విట్జర్లాండ్ హ్యాబిట్ ఆర్ ద కల్చర్ ఇయర్ మీకు బాగా లైక్ అయింది అండ్ ఎవ్రీడే లైఫ్లో యూ ఫీల్ రియలీ గుడ్ అబౌట్ ఇట్? సేమ్ లైక్ ఇండియన్. నాకైతేనేమో ఇక్కడ ఉన్నంటి క్లెన్లీనెస్, పంక్చువాలిటీ. అండ్ థర్డ్ థింగ్ విచ్ రియల్లీ అట్రాక్ట్స్ మీ మచ్ మోర్ ఈస్ ది వేదిక్ సైన్స్లో చెప్పినట్టు ఎక్కడైతే గోవులు ఎక్కువ ఉంటాయో, అంటే గోవులను మనం పరిరక్షిస్తాము అంటే ఆవులను ఎక్కడైతే మనం ఇక్కడ చూడండి మనకు ఎన్ని ఆవులను వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్, యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ ఫ్లరిషింగ్. అంటే ఇది వేదిక్ సైన్స్లో ఉంది. ఇప్పుడు క్లెన్లీనెస్, టైమ్లీనెస్, పంక్చువాలిటీ అండ్ ఆవులను కాపాడుకోవడం, ఇవి నాకైతే ఇక్కడున్న వాల్యూ అనిపిస్తుంది. నాకు ఒక మంచి కామన్ థింగ్, నేను ఫస్ట్ ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఫస్ట్ టైం 2010లో నేను బ్యాచులర్గా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ ట్రైన్లో లోపల ఇంట్రా టెర్మినల్ ట్రాన్స్ఫర్ ట్రైన్లో వ్యా అని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే స్విట్జర్లాండ్ ఈజ్ ఎ ఫార్మర్ కంట్రీ అని చెప్పి స్టార్ట్ చేసి. యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఫార్మర్ కంట్రీ కదా. వాట్ ఎవర్ డ్యూ టు అడ్వాన్స్మెంట్స్ మనకి సపోర్ట్ అగ్రికల్చర్ ఆటోమేషన్ రాలేక మనం గోవుల్ని, పాలు ఇచ్చే గేదెల్ని అన్నీ అమ్మేసి వీఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ ఎ వే. అంటే మన పల్లెటూరులో ఎన్నుండి మన చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే పాడేలాగుందమ్మా అని అడిగేవారు.
ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ దట్. అంటే మా నాన్న ఎవ్రీడే లైక్ 1 అవర్ ముందే వెళ్ళి మిల్క్ స్టేషన్కి, మిల్క్ కేంద్రానికి హ్యాస్ టు స్టాండ్ ఇన్ లైన్ టు గెట్ మిల్క్ నవ్వు. అదర్వైజ్ ఇక్కడ కంట్రీలో కూడా పెద్ద రిసోర్సెస్ లేకున్నా కానీ దే ఆర్ స్టిల్ ఫ్లరిషింగ్ కదా. అవును. ఈ ప్రకృతిని కాపాడుకుంటున్నారు వాళ్ళు. అండ్ మోస్ట్ సెకండ్ పాయింట్ ఈస్ దట్ ది కౌస్ మిల్క్ అవును కదా. కరెక్ట్. కానీ వీళ్ళకు ఇన్బిల్ట్గా కూడా వాళ్ళ ఒక జనరేషన్ ముందు జనరేషన్, అంటే నేను వచ్చినప్పుడు చూసిన జనరేషన్ ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ స్టిల్ పంక్చువాలిటీ, క్లెన్లీనెస్ మాత్రం ఉంది. అది Overall గా. పోలేదు. పంక్చువాలిటీ మాత్రం పోలేదు. ఐ ఫెల్ట్ ఇట్ లైక్ పంక్చువాలిటీ. మా నాన్న కూడా అంటూ ఉంటారు, వెళ్ళిన ఒక వారం నేను 10:35కి వస్తాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అలాగంటే వస్తూ ఉంటా. వారం తర్వాత అలసట అయిపోతుంది. మనం రిలాక్స్ అవుతాం అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మారుతాం. అంటే అది మనకున్నది లేరు, మనం బయట ఎక్కువ ఉంటే రూల్స్ ఫాలో అవుతుంటాం. అంతెందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పనులు అవ్వు ఇక్కడ బేసిక్లీ టైంకి లేకపోతే. Correct. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన కొత్తలో చాలా నాకు ఫైన్స్ వచ్చేసి, డాక్టర్ అపాయింట్మెంట్లు స్కిప్ చేసేవాడిని. అర్థం కాయేది కాదు. అంటే వాడు 90 ఫ్రాంక్లు అంటే 9,000 కదా వచ్చేసి. అవి కొంచెం అంటే నాకు ఒక చిన్న నాకు ఒక కొలీగ్ చెప్పాడు, స్విస్ కొలీగ్, స్విట్జర్లాండ్ ఈజ్ లైక్ ఏ లగ్జరీ క్లబ్. ఇట్ గివ్స్ ఇట్స్ మెంబర్షిప్ అండ్ యూ కెన్ కీప్ ద మెంబర్షిప్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద క్లబ్. అంతే. కరెక్ట్. లేకపోతే ఫైన్స్ వేస్తే మొదలెడుతుంది. ఇంకా ఎక్కువ చేసామంటే ఇట్ విల్ టేక్ అవుట్ ద మెంబర్షిప్. సో అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్కి గెట్ టుగెదర్కి పోతే, అరే 2 o'clock కలుద్దామని అన్నారు అనుకో, నేను 2 o'clock పోతే నేను పిచ్చోండి, నేను ఒక్కనే ఉంటా అక్కడ, ఇంకెవరు ఉండడు. 2:30, 3 o'clock కూడా ఎవరు రాడు. అవును, అంటే చెప్తున్నా, అంటే కల్చర్ అలా అలా ఉంది అక్కడ. అంతే అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ ఉన్న ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాం. నేను చెప్తున్నా కదా, వెళ్ళినప్పుడు ఒక వారానికి మారిపోతాను నేను. వన్ టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ యూ విష్ ఇట్ ఎగ్జిస్టెడ్ ఇన్ 1998 వెన్ యూ కేమ్ ఇయర్. ఏదైనా ఒకటి ఉందా? ఆర్ ఇక్కడనే కాదు ఈ టైంలో? నాకైతే ఏఐ ఇప్పుడు వచ్చిన ఏఐ. వాట్సాప్ ఏమీ కాదు, వాట్సాప్లో కాదు, ఏఐ. అసలు ఏఐలో కూడా అంటే నాకు అనిపిస్తుంది ఏఐ ఈజ్ ద బెస్ట్ థింగ్ విచ్ ఈస్ అ గిఫ్ట్ టు ది మ్యాన్ కైండ్ అనిపిస్తుంది. అంటే దాన్ని ప్రాపర్ యూజ్ చేసుకోవాలి. అది మిస్యూజ్ కూడా అవ్వచ్చు, బట్ ప్రాపర్ యూజ్ చేసుకుంటే మాత్రం. సో ఇప్పుడు దేర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి, బాగా చేస్తున్నారు, ఇది కంటిన్యూ చేయండి అని. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, స్టూడెంట్స్ అవునాయి లైక్ యంగ్ ఎంప్లాయీస్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇన్ యూఎస్, అదే ఎలా రావాలి ఇక్కడికి అలాగా. ఏదో ఒకటి చేసి రావాలి అన్న ఆలోచనలో వస్తున్నారు స్టూడెంట్స్. కానీ వాళ్ళని కూడా ఇదే ఎగ్జాక్ట్లీ ఆ తాపత్రయం, అంటే ఆ కోరిక వీళ్ళ స్టూడెంట్స్లో ఉంది. దాన్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు కొంతమంది. అది ఎట్లా ఎన్కాష్ చేసుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఏదో అసలు నో నేమ్ కాలేజెస్, లేకపోతే అసలు అక్రెడిషన్ లేని కాలేజెస్, ఇలాంటి కాలేజెస్లో వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫీజులు అవి ఇవి పే చేసి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, అరే ఈ కాలేజీకి అసలు ఏం సంబంధం లేదు, అది లేదు ఇది లేదని. స్విస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేయలేదు. అది ఏం చేస్తుంది? వీళ్ళకి బెస్ట్ ప్రిన్సిపల్గా వీళ్ళకి తీసుకెళ్ళి ఇంకో కాలేజీలో కూడా జాయిన్ చేస్తుంది. ఇక్కడ కాలేజ్ ఫీజు కాదు క్రైటీరియా. కాలేజ్ ఫీజు కాకుండా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్. జూరిక్ లోపల ఒక గ్లాస్ ఆఫ్ నీళ్లు తాగితే ఒక బాటిల్ వాటర్ కాస్ట్ 5 francs. అవునా? అదే ఒక బాటిల్ బియర్ తాగితే ఇట్ కాస్ట్ ఓన్లీ 2 francs. అంటే ఇన్ ద సెన్స్ అలానే బీర్ తాగుమని కాదు, బట్ పాయింట్ ఏంటంటే నువ్వు బతకడానికి నీళ్లు కావాలి నీకు. అంటే ఇన్ ద సెన్స్ ఎంత కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ హై. ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని వాళ్ళు చదువుతున్న చదువును కూడా ఆ యూనివర్సిటీ రికగ్నిషన్ ఉందా లేదా అది కూడా వాళ్ళు బిఫోర్ హ్యాండ్ చూసుకొని వస్తే బాగుంటుంది. ఇప్పుడు హాస్పిటాలిటీకి లేకపోతే ఈ హోటల్ ఇండస్ట్రీకి వాట్లకు కాస్త కూస్తో స్విట్జర్లాండ్ లోపల అక్రెడిషన్ ఉంది. కాదు అని అనుకుంటే కొంచెం మంచి కాలేజెస్ అంటే ఈటీహెచ్, లేకుంటే ఈపీఎఫ్ఎల్, లేకుంటే యూనివర్సిటీ ఆఫ్ జూరిక్, ఇట్లా యూనివర్సిటీ ఆఫ్ అంటే పర్టికులర్ క్యాంటన్ అక్రెడిషన్ ఉన్న కాలేజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాస్, ఎస్టీఎన్ఆర్ లోపల ఇలాంటి కాలేజెస్కి మేము అప్లై చేసుకోవచ్చా, ఇది రావచ్చా అని అడిగి ఎవరన్నా తెలుసుకొని వస్తే బెస్ట్. అక్రెడిషన్ లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత చదివిన తర్వాత ఇక్కడైతేనేమో అంటే స్టూడెంట్స్కి మాత్రం క్లియర్గా తెలియాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు ఎంట్రీ బ్యారియర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి? జాబ్ అంటే స్విచ్చింగ్ ఫ్రమ్ ఒక స్టూడెంట్ వీసా నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ వీసాకి షిఫ్ట్ అవ్వాలి అని అంటే ఇట్ ఈస్ టఫ్. యూఎస్ లాగా కాదు. ఇక్కడ
పాపులేషన్ తక్కువ కదా, కాబట్టి మచ్ మోర్ కంట్రోల్స్ ఇన్ ప్లేస్. ఇంత ఈజీ కాదు షిఫ్టింగ్. అది వాళ్ళకి క్లియర్గా మెసేజ్ ఉండాలి అని నాకు అనిపించింది. ఇట్స్ వెరీ స్మాల్ కంట్రీ, దే హ్యావ్ వెరీ మచ్ కంట్రోల్డ్ రూల్స్. కరెక్ట్. బిగ్ కంట్రీ కాదు, అండ్ దెర్ ఆర్ నో షార్ట్ కట్స్. కరెక్ట్. టు ఫాలో ద లీగల్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్టింగ్ యువర్ స్టూడెంట్ వీసా టు ఈవెన్ ఎల్ పర్మిట్ మీద వచ్చే వాళ్ళకి కూడా 1 year 2 years ఎక్స్టెండ్ అవుతుంది. దాని తర్వాత కన్వర్షన్ కూడా యూ కెనాట్ టేక్ షార్ట్ కట్ సమ్ టైమ్స్. ఇట్స్ క్వైట్ టఫ్. కరెక్ట్. ఎందుకంటే స్పాన్సర్ చేయాలి అది, మళ్ళీ ఎందుకంటే స్పాన్సర్ చేయాలంటే యూ నీడ్ టు ప్రూవ్ లోకల్ ఎయిట్ ఎందుకు దొరకట్లేదు, లోకల్ ఎయిట్ని ఎందుకు తీసుకోవట్లేదు, యూరోపియన్ యూనియన్ ఎందుకు తీసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే L2 ఇప్పుడు అంటే ఇది మనం స్టూడెంట్ గురించి మాట్లాడాము. రైట్. ది సేమ్ టైమ్ ఒక జాబ్ చేస్తున్న వాడికి ఇక టెంపరీగా ఏదైనా L1 మీదకి వచ్చి చేయాలి అనుకుంటే, యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ ఆన్ L1 పర్మిట్, ఎల్ పర్మిట్ హీ కెనాట్ షిఫ్ట్ హిమ్సెల్ఫ్ ఇంటూ అనదర్ జాబ్. ఎందుకంటే ఆ ఎల్ పర్మిట్ ఈస్ టైడ్ విత్ హిస్ కంపెనీ ఆర్ ప్రాజెక్ట్, కంపెనీ అండ్ ప్రాజెక్ట్, అంతే కదా. సో అది ఆ టైప్ ఉంది. ఆ ఎల్ పర్మిట్ తోటి ఇఫ్ హీ కీప్స్ ఆన్ అప్లయింగ్ హీ విల్ గెట్ ఓన్లీ రిజెక్షన్స్. అంటే వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. అన్లెస్ దెర్ ఈస్ సంబడి నీ స్కిల్ సెట్ సపరేట్గా ఉండి, ఇఫ్ సమ్ ఎంప్లాయర్ సేస్ దట్ ఓకే ఐ విల్ ట్రై ఇన్ డిఫరెంట్ క్యాంటర్, వెరీ లిమిటెడ్ కేసెస్, వెరీ టఫ్. అది చేసినా యూ హ్యావ్ టు, అంటే మెనీ కేసెస్ యు ఆర్ ఆస్క్డ్ టు లీవ్ ద స్విట్జర్లాండ్ ఫర్ అండ్ దెన్ కూల్ ఆఫ్ పీరియడ్. మినిమం కూల్ ఆఫ్ పీరియడ్ ఈస్ 3 to 6, మినిమం ఈస్ 6 months to 9 months. ఎవరన్నా వస్తున్నారు ఇక్కడికి, వచ్చిన వాళ్ళకి లైక్ ఇస్ దేర్ ఎనీథింగ్ యూ వాంట్ టు సే? షూర్, లైక్ న్యూ ఫ్యామిలీస్, న్యూ కపుల్, లైక్ యంగ్ కపుల్ వస్తున్నారు ఆన్ ఎల్ పర్మిట్ ఆర్ ఈవెన్ దే వాంట్ టు స్టే లాంగర్. సో లాంగ్వేజ్ ఈజ్ వన్ థింగ్. ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనిటీతో టచ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకని నేను అంటున్నాను కదా, అంటే గెట్ రిజిస్టర్డ్ అండ్ కమ్ అటెండ్ ది ఈవెంట్స్ ఆఫ్ ఆల్ ద DAS లేకుంటే STNRI ఆర్ SUBF. యూ అటెండ్ ద ఈవెంట్స్ సో దట్ యు ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద కమ్యూనిటీ. దెన్ మీ సాధక బాధకాలు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ద పర్సన్ హూమ్ యూ ఫౌండ్ ఇంట్రెస్టింగ్ ఆర్ మేబీ యూనో విత్ హూమ్ యూ కెన్ షేర్, వాళ్ళతో కష్టాలు షేర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. లేదంటే యూ కెన్ ఈవెన్ ఆస్క్ క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఇన్ వెబ్సైట్స్లో కూడా. అలా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో అది కూడా అడ్వాంటేజే. దట్స్ గుడ్. కానీ ట్రై చేయడంలో తప్పులేదు. బేసికలీ అంటే ఇక్కడికి రావటం, ఆపర్చునిటీ వస్తే డోంట్ మిస్. ప్లీజ్ కమ్ టు స్విట్జర్లాండ్. ఇట్స్ ఎ వెరీ నైస్ కంట్రీ టు లివ్, వెరీ బ్యూటిఫుల్. అంటే నేచర్ లోపల ఉండడము, నేచర్కి ఎట్లా వాల్యూ ఇవ్వాలి, ప్రకృతి లోపల ఎట్లా ఉండాలి, అంటే ప్రకృతితో పాటు ఎలా ఉండాలి, మనిషికి వాల్యూ ఎలా ఇవ్వాలి అని ఈ వాల్యూస్ మాత్రం ట్రెమెండస్గా నేర్చుకుంటాం. పంక్చువాలిటీ, క్లీన్లీనెస్, ఈ వాల్యూస్ బాగా నేర్చుకుంటాం. బాగా మన కిడ్స్కి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి నెక్స్ట్ జనరేషన్కి. కరెక్ట్. సో దెర్ ఇస్ యూ షుడ్ ట్రై ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆప్షన్. ఉంటే ఆప్షన్ ఉంటే డెఫినెట్గా రండి. స్విస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు కమ్ అండ్ లివ్ అండ్ వర్క్. సో థ్యాంక్ యూ పవన్ అన్న, యూ షేర్డ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. హోప్ఫుల్లీ ఇది హెల్ప్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఏంటంటే ఐ డెంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ ఆర్ ఎనీథింగ్ కాదు. సో అందరికీ హెల్ప్ అవ్వాలన్నట్టు మనం చేసాం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ అగైన్. మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Hey, I'm super pumped to bring you more episodes like this. Don't forget to subscribe and also follow back. Also, leave a comment what you liked in this episode. Alage, I've created a free guide to help you in case you are moving here or coming with a family or even coming to study here. This guide is going to help you. Click on the link in the description to download this guide or just simply scan this QR code if you're watching on a big screen. See you in the next video.